ఏంటి 50% వరకు తగ్గింపా? అవును మరి, మన గాయత్రి రెడ్డి సిల్క్స్ వీవర్ సేల్ లో రియల్ నేమ్ని మర్చిపోయి చిన్నప్పటి నుంచి మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. ఒక యాక్టర్కి రియల్గా వర్క్ సాటిస్ఫాక్షన్, అవార్డ్స్, రివార్డ్స్ అండ్ ప్రేక్షకుల చప్పట్లతో పాటు ఇంకా ఎప్పుడు వస్తుందో తెలుసా? తన రియల్ నేమ్గా మారినప్పుడు. అలాంటి పాత్రలో లాంటి క్యారెక్టర్స్ చాలా అరుదుగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ కెన్ టేక్ లైక్ శుభలేఖ సుధాకర్ గారు, కల్లు చిదంబరం గారు. ఇట్లా రీసెంట్ టైంలో తన రియల్ నేమ్గా మార్చుకున్నారు శుభోదయం సుబ్బారావు గారు. అయితే ఆయన రాజశేఖర్ గారు అని చెప్పి నాకు కూడా ఆయన గురించి స్టడీ చేస్తేనే తెలిసింది తప్ప నాకు రాజశేఖర్ గారు అని తెలియదు. సో లెట్స్ హ్యావ్ ఎ డీప్ డైవ్ విత్ హిమ్. హీ ఈజ్ విత్ మీ. హలో సార్. హాయ్ కీర్తి గారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి. హౌ యూ డూయింగ్? గుడ్, యా, ఆల్ వెల్. యాజ్ ఐ జస్ట్ సెడ్, చాలా అరుదుగా పడతా ఉంటాయి సార్. అంటే మనం ప్రేక్షకులతో కలిసి సినిమా చూసినప్పుడు ఎలాంటి సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుందో, అదే పేరు మన రియల్ నేమ్ని మర్చిపోయి చిన్నప్పటి నుంచి పెట్టుకున్న పేరును మర్చిపోయి క్యారెక్టర్ నేమ్ వచ్చినప్పుడు ఇట్ ఫీల్ సంథింగ్ ఎల్స్ కదా. ఆబ్వియస్లీ. సో వాట్ అబౌట్ యువర్ స్టే ఆన్ అట్? యా, సి, ఇప్పుడు మీరు అన్నట్టు ఇన్ఫ్యాక్ట్ మీరు కూడా అన్నారు కదా, నాకు రాజశేఖర్ అని తెలియదు, శుభోదయం సుబ్బారావు గారు అని తెలుసు అని. సో నేనే ఇట్స్ లైక్ ది నాకు లీగల్ ఎంటిటీ మా తల్లిదండ్రులు నాకు పెట్టిన పేరు రాజశేఖర్ అయితే, కళామ తల్లి నన్ను ఆశీర్వదిస్తూ పెట్టిన పేరు శుభోదయం సుబ్బారావు. సో దానికి నేను కొరటాల శివ గారు కానీ మహేష్ బాబు గారు కానీ లైఫ్ లాంగ్ ఐ విల్ బి ఇండెప్టెడ్ టు దెమ్. సో మీరు అన్నట్టు నా ఎర్లియర్ కొలీగ్స్ కానీ, ఇండస్ట్రీకి రాకముందు నా ఫ్రెండ్స్, నా కొలీగ్స్ అందరికీ వాళ్ళకి మాత్రమే తెలుసు రాజశేఖర్ అని. అండ్ ఇనీషియలీ నేను ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత 5 years తర్వాత భరత్ అని నేను క్యారెక్టర్ చేయడం జరిగింది. శుభోదయం సూపర్ క్యారెక్టర్. సో అక్కడి వరకు చాలామందికి అందరికీ రాజశేఖర్ అని తెలుసు. బట్ ఆఫ్టర్ దాట్ అందరూ ఏంటంటే ద నేమ్ యాజ్ రాజశేఖర్, బట్ వాళ్ళు నన్ను పిలిచేది సుబ్బారావు గారు, లేకపోతే శుభోదయం సుబ్బారావు గారు, లేకపోతే శుభోదయం రాజశేఖర్ గారు అన్నట్టు ఉంటుంది. అండ్ ఎవ్రీ వన్ విల్ బీ హ్యావింగ్ ఏ కన్ఫ్యూజన్. మన మూవీస్లో క్రెడిట్ వేసినప్పుడు ఏ నేమ్ వేయాలి సార్ అని చెప్పి అడుగుతుంటారు. రీకన్ఫర్మేషన్ తీసుకుంటారు, సార్ రాజశేఖర్ అని వేయాలా లేకపోతే శుభోదయం సుబ్బారావు గారు అని వేయాలని చెప్పాను. సో మీ స్టే దేని మీద ఉంటుంది? సి, ఆబ్వియస్లీ ఏంటంటే శుభోదయం సుబ్బారావు అనేది ఇండస్ట్రీలో నాకు ఐడెంటిటీ తీసుకొచ్చింది. అండ్ ఇఫ్ యూ సీ మై రింగ్ టోన్, మహేష్ బాబు గారితో నేను క్వశ్చన్ చేసి ఆ డైలాగ్ వర్షన్ ఏదైతే ఉందో అదే ఉంటుంది యాక్చువల్గా నాకు. సో ఇట్స్ మై ఐడెంటిటీ ఇన్ ఇండస్ట్రీ. సో నార్మల్గా అయితే శుభోదయం సుబ్బారావు అనే ప్రిఫర్ ఉంది. బట్ ఏంటంటే ఇట్ షుడ్ నాట్ బి లిమిటెడ్ టు శుభోదయం సుబ్బారావు. కైండ్ ఆఫ్ అలాంటి క్యారెక్టర్స్ ఇంకా రావాలి దీంట్లో ఉన్నది. బట్ డెఫినెట్లీ ఐడెంటిటీ నాకు స్టార్ట్ అయింది శుభోదయం సుబ్బారావు కాబట్టి ఐ ప్రిఫర్ శుభోదయం సుబ్బారావు. ఎందుకంటే రాజశేఖర్ అనేది హీరో రాజశేఖర్ గారు ఉన్నారు, ఇంకా కపుల్ ఆఫ్ అదర్ ఆర్టిస్ట్ కూడా ఉన్నారు రాజశేఖర్ అనేది. సో శుభోదయం సుబ్బారావు అనేది నో వన్ ఎల్స్ ఈస్ దేర్. అండ్ ఐ డోంట్ థింక్ మళ్ళీ ఆ క్యారెక్టర్ పేరు పెట్టి ఇంకోటి అయితే చేయరు. సో దట్ విల్ బి వెరీ యూనిక్ ఐడెంటిటీ అనమాట. సార్, ఇప్పుడు మీరు మాటల్లో చెప్పారు, చాలా వీడియోస్లో లైక్ ఇంటర్వ్యూస్లో కూడా మీరు చెప్పున్నారు. బట్ ఐ వాంట్ టు నో లైక్ ఈ షిఫ్ట్ ఎందుకు జరిగింది? మీకు సినిమాల మీద ఇష్టం చిన్నప్పటి మీద ఉందా, లేకపోతే ఆ క్యారెక్టర్ మీ దాకా ఎలా వచ్చింది? మీరు ఎక్కడో సాఫ్ట్వేర్లో జాబ్ చేసుకుంటున్న వాళ్ళకి ఈ క్రాస్ ఎలా అయ్యింది అన్నది. అష్టోత్తరమా సహస్రనామాలు చెప్పాలా? సో దట్స్ అ బిగ్ స్టోరీ అండి. బట్ అడిగారు కాబట్టి జస్ట్ నాకైతే బేసికల్లీ ఐఎమ్ కంప్లీట్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ టు ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ అండి. అంటే అది ఆర్టిస్ట్గా, యాక్టర్గా కాకపోయినా కైండ్ ఆఫ్ రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ నుంచి నేను ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ పార్టిసిపేట్ చేయడం, కాలేజ్ ఫెస్ట్ కండక్ట్ చేయడం, ఆర్గనైజ్ చేయడం, ఈవెంట్స్ అవన్నీ. సో ఆ కైండ్ ఆఫ్ ఆ ఫ్లేవర్లో ఉండేది ఇంట్రెస్ట్ అంతా. అండ్ యాజ్ పార్ట్ ఆఫ్ ద జాబ్ నాకు యాక్చువల్గా లాంగ్ టైమ్ బ్యాక్ నేను ఐ థింక్ గ్రాడ్యుయేషన్లో ఉన్నప్పుడే నాకు మాది రాజమహేంద్రవరం. సో అక్కడ నాకు లోకల్ ఎవరో మూవీ చూస్తుంటే దే ఆఫర్డ్ మీ లీడ్ రోల్ ఆఫర్ చేశారు. బట్ అప్పుడున్న మా రిసోర్స్ అప్పుడున్న సర్కమ్స్టెన్సెస్ బట్టి పేరెంట్స్ అంత ఎంకరేజ్ చేయలేదు. ఎందుకంటే అప్పుడు డిఫరెంట్ సినారియో ఉండేది, ఇప్పుడు వేరు. ఇప్పుడు కంప్లీట్ ఇట్స్ అ ప్రొఫెషన్ రైట్ నౌ. ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది ప్రొఫెషన్గా పర్సూ చేస్తున్నారు చాలామంది. సో అప్పుడు అంటే వాళ్ళ భయాలు వాళ్ళకు ఉంటాయి, మన మీద కన్సర్న్తోనే. అంటే స్టేబుల్ ఇన్కమ్ ఉండదు. ఇద్దరు అంటే లైక్ వీఆర్ 3 members అనమాట. 2 అక్కలు ఉన్నారు, నేను సన్. యా. సో ఆ దీని మీద ఏంటంటే మనకంటే లైక్ అన్నిటికన్నా పేరెంట్స్ భయపడతారు కదా. అన్సర్టనిటీ, వెరీ సక్సెస్ రేట్ అనేది చాలా మినిమం ఉంటుంది. అండ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉండదు. ఇవన్నీ దీని మీద అప్పుడు అంత ఎంకరేజ్ చేయలేదు. తర్వాత వచ్చిన తర్వాత నేను వెన్ ఐ ఎంటర్డ్ ఇంటూ జాబ్ చేస్తున్నప్పుడు, ఎంఎన్సీలో వర్క్ చేస్తున్నప్పుడు నైట్ షిఫ్ట్ చేసేవాడిని. నేను మ్యాక్సిమం అన్ని ఎంఎన్సీస్లోనే చేశాను. సో
అప్పుడు 2001 or 2 జెమినీ వాళ్ళది ఆదిత్య మ్యూజిక్ స్టార్ట్ అయింది. సో దాంట్లో నేను సెలెక్ట్ అయిన యాంకర్గా. సో 2 షోస్ కూడా నేను హోస్ట్ చేశాను. మనం కలవలేదు సార్ అప్పుడు. మీరు చేశారా? అదే ఆదిత్య మ్యూజిక్, 2001. అదే ఆదిత్య మ్యూజిక్. సో చెప్తాను వెరీ ఆడిషన్స్కి వెళ్ళాను. ఐ థింక్ 2 ఎపిసోడ్స్ చేశాను యాక్చువల్లీ. ఇంకా 2 ఎపిసోడ్స్కి ఎక్కడ కలుస్తాను నేను వెరీ యా. సో ఎండ్ అవుతుంది. నేను ఏమనుకున్నా అంటే 2 ఒకేసారి చేయొచ్చు, జాబ్ కంటిన్యూ అవుతూ. పేరెంట్స్ని కూడా మనం ఇబ్బంది పెట్టకూడదు. సో జాబ్ మానకుండా 2 చేయొచ్చు అనుకున్నాను. కానీ ఎండ్ ఆఫ్ ద డే మనకి వాట్ ఎవర్ ఇట్ ఎనీ ఆర్టిస్ట్, యాక్టర్, యాంకర్ ఎవరైనా ద ఫేస్ మనకి ఏంటంటే మనం కాపాడు, అది మినిమం మెయింటైన్ చేయాలి మనం. సో ఇది డే టైమ్, అది నైట్ టైమ్ అని అంటే నాకు సంభవం అది ప్రాక్టికల్ అనిపించలే. అండ్ అదర్ థింగ్ ఏంటంటే ఎథికల్గా కంపెనీకి ఇన్ఫార్మ్ చేయాలి. దో ఇట్స్ నాట్ ఇట్స్ మన ఎడిషనల్ టైమింగ్స్ మనం చేస్తున్నాం, మన హాబీగా చేసుకుంటున్నాం. మనం కనిపిస్తాం ఎవిడెంట్గా. ట్రూ అంటే కనిపించినా కనబడకపోయినా బట్ మినిమం ఎథిక్స్ అనమాట, మన వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి. సో నేను జెన్యున్గా చెప్పేలా 2 షోస్ చేశానంటే నో యూఆర్ నాట్ సపోజ్ టు. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే కంపెనీ పాలసీకి అగేన్స్ట్ అది. అండ్ ఇట్స్ మోర్ ఓవర్ వీఆర్ మోర్ కన్సర్న్ అబౌట్ యువర్ హెల్త్ అని చెప్పి. సో అలా ఇప్పుడు కంటిన్యూస్గా చేస్తామంటే ఆబ్వియస్లీ ఎక్కడో చోట పాయింట్ ఆఫ్ టైంలో మనం డౌన్ అవుతాం కదా. సో ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఇట్స్ నాట్ అడ్వైజబుల్ అన్నారు. సరే ఇంకా అక్కడ మానేసిన తర్వాత మనకి ఏమైనా మనం అనుకుని చేయలేను కొన్ని ఉంటాయి అనుకోండి, ఎలా ఫుల్ఫిల్ చేసుకుంటాం అవి మామూలుగా. మన నెక్స్ట్ జనరేషన్ పిల్లల చేయించి మనం అట్లీస్ట్ అలా సాటిస్ఫై అవుతాం అలా. సో అలాగా నాకు 2 సార్లు ఆపర్చునిటీ వచ్చింది బట్ ఐ నాట్ లైక్ యూటిలైజ్ చేసుకోలేకపోయాను. సరే ఇంకా ఇన్సిడెంట్లీ మేమున్న అపార్ట్మెంట్లోనే చందు గారు అని ఆయన నోట్బుక్, క్లాస్ రూమ్ ఇవన్నీ మూవీస్ చేశారు చందు గారు. ఆయన మూవీలో ఇన్సిడెంట్లీ ఒక చైల్డ్ రోల్ కావాలి. సో మా బాబుని చూస్తుంటే అడిగారు, సార్ బాబుని ఇలా, అప్పుడు హీ వాజ్ అరౌండ్ 5 years అప్పుడు. చైల్డ్ రోల్ కావాలంటే సరే ఇప్పుడు మనకు ఆల్రెడీ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి సో వీ స్టార్టెడ్ ఇన్ దట్ వే, ఎంకరేజ్ చేసాం. తను అలా చేశాడు, కపుల్ ఆఫ్ మూవీస్ చైల్డ్ రోల్ చేశాడు. తర్వాత షార్ట్ ఫిలిమ్స్, యాడ్స్ అని దట్టు ఏంటంటే ఓన్లీ వీకెండ్స్ చేయొచ్చు, హాలిడే ఉన్నప్పుడే, లేకపోతే వెకేషన్లో చేయొచ్చు. నాన్న పొజిషన్కి వచ్చేసరికి మీ నాన్న పొజిషన్లోకి ఆబ్వియస్లీ నేనదే చెప్తున్నా. ఎండ్ ఆఫ్ ద డే నేను అదే అంటాను కదా, పేరెంట్స్ ఎప్పుడంటే పిల్లలు వాళ్ళ బాగు కోసం ఆలోచిస్తారు తప్పితే నథింగ్. కెరీర్ ఎదుగుతున్నారంటే ఎవరు ఆపాలనుకోలేరు. బట్ ఏంటంటే రైట్ వేలో వెళ్తున్నారు, రాంగ్ వేలో వెళ్తున్నారో చూస్తారు. ఇప్పుడు ఈవెన్ రైట్ నో మా అబ్బాయి ఏదైతే చేశాడు ఇప్పుడు హీస్ రైట్ నో ఇన్ బీటెక్లో ఉన్నాడు. తను అంటే ఒకసారి బేసిక్ అకాడమిక్ క్వాలిఫికేషన్ వచ్చిన తర్వాత ఇట్స్ అప్ టు దెమ్. అంటే అప్పుడు సిచ్యువేషన్స్ వేరు, ఇప్పుడు సిచ్యువేషన్స్ వేరు. రైట్ నో ఏంటంటే చెప్తాను కదా, ఇప్పుడు ఓన్లీ ఆర్టిస్ట్గా వెళ్ళక్కలేదు, టెక్నికల్ సైడ్ బోల్డ్ ఉన్న ఆప్షన్స్ ఉన్నాయి మనకి. అండ్ వీ హ్యావ్ లైక్ మోర్ ఎక్స్పోజర్ రైట్ నో, మోర్ ఆపర్చునిటీస్ ఆర్ దేర్. సో అలాగా తను ముందు ఎంటర్ అయ్యాడు. తనతో వెళ్తున్నప్పుడు షూటింగ్స్ 5 years అంటే షూటింగ్స్ నేను వెళ్ళేవాడిని. ఇన్సిడెంట్లు అప్పుడు ఏంటంటే ఇక్కడే ఉండుంటారు, టిఎన్ఆర్ గారు నాకు పరిచయం అయ్యారు. హాస్పిటల్ యాడ్ అది, హిమగిరి హాస్పిటల్ అని చెప్పని. సో దానికి ఆయన డైరెక్ట్ చేశారు ఆ యాడ్ టిఎన్ఆర్ గారు. మా బాబుని కూడా ఏంటంటే వయా ఫేస్బుక్లో ఏదో పరిచయం అంటే ఫేస్బుక్లో ఎలా బాబుని అంటే సరే షూటింగ్కి ఎలా అంతా అయింది. ఆయన హీస్ ద ఫస్ట్ పర్సన్. అంటే దానికన్నా ముందు నేను యూఎస్లో ఉండేటప్పుడు మా ఫ్రెండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ విజయ్ అని మొన్న రీసెంట్ లాస్ట్ వీక్ రమణ కళ్యాణ్ అని చెప్పి మూవీ రిలీజ్ అయింది, తన డైరెక్టర్ యాక్చువల్లీ. సో ఇన్సిడెంట్లీ నేను ఆ ప్రాజెక్ట్ కూడా ఓవర్సీ చేశాను, నేను ప్రొడక్షన్తో చూసుకున్నాను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కింద. సో తను హీస్ ద ఫస్ట్ పర్సన్. నాకు అక్కడ న్యూయార్క్లో ఉండేటప్పుడు బయట అవుటింగ్ వెళ్తాం కదా, తను సినిమాటిక్ లెన్సెస్తో నాకు ఫస్ట్ తను ఫోటోగ్రాఫ్ తీసాడు, పోర్ట్ఫోలియో చేశాడు. అవి చూసిన తర్వాత నాకు కొద్దిగా గొప్పగా కాన్ఫిడెన్స్ వచ్చింది. అంటే బయట ఒకలా ఉంటాము మనం, స్క్రీన్ మీద ఒకలా ఉంటాము అని. ఇక్కడ స్క్రీన్ ప్రెజెన్స్ అంటాం, ఫోటోగ్రఫీ అయితే ఫోటోజెనిక్ ఫేస్ అంటాం. సో అది అయిన తర్వాత చాలామంది ఫ్రెండ్స్ అనేవారు వెళ్ళొచ్చు కదా ఇదంతా అని. బట్ ఫ్రెండ్స్ చాలామంది ఏంటి సరదాగా మాక్ చేస్తుంటారు, అంతా అవుతుంటుంది. వెన్ టిఎన్ఆర్ గారు నాకు చెప్పినప్పుడు మీరు ఎందుకు ట్రై చేయకూడదు, యాక్చువల్గా నేను ఈ అటైర్లో ఉండేవాను, క్లీన్ షేవ్ అంటే ఎంఎన్సీ కదా, క్లీన్ షేవ్ అంతా ఉండేది, లేదా కైండ్ ఆఫ్ లైక్ ఫ్రెంచ్ లుక్తో ఉండేవాను అనమాట. ఇన్సిడెంట్లో అప్పుడు ఏదో లైక్ 2-3 weeks షేవ్ చేసుకోలేదు, కొద్దిగా లైట్ బియర్డ్తో ఉన్నా. టిఎన్ఆర్ గారు చూసి అప్పుడు ఆ టైంలో ఏంటంటే చాలామంది మన క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నారో సీనియర్స్, అన్ఫార్చునేట్లీ వి లాస్ట్ దెమ్, చనిపోయారు. హావత్ ప్రసాద్ గారు, దర్వర్ సుబ్రహ్మణ్యం గారు కానీ వీళ్ళందరూ ఉంది ఆ ఏజ్ గ్రూప్లో. సో ఆయన ఏంటంటే అన్నారు, సార్ ఇప్పుడు ఇలా ఇండస్ట్రీకి ఉందండి, మీరు హైట్ ఉంది, పర్సనాలిటీ ఉంది, వై డోంట్ యూ ట్రై అని చెప్పి ఆయన ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ముందు ఫ్రెండ్స్ అంతా ఎలా చెప్పినా ఒక ఇండస్ట్రీ పర్సన్గా ఆయన టిఎన్ఆర్ గారు చెప్పడం జరిగింది. సో ఓకే ఏదో క్యాజువల్గా ఓకే సార్ థ్యాంక్ యూ అండి, మీరే ఉంటే ఏమైనా చెప్పండి సార్ అని చెప్పాను. సో ఇన్సిడెంట్లీ
నేను ఏదైతే మా ఫ్రెండ్ విజయ్ తన ఫొటోస్ అవి ఫేస్బుక్లో అప్లోడ్ చేశాను ఇప్పుడు ఈయన చెప్పిన తర్వాత ఒకసారి మామూలుగా అప్లోడ్ చేసి చూస్తే తర్వాత నాకు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కాల్ ఫేస్బుక్ నుంచి వచ్చింది. ఫేస్బుక్లో ఏంటది రీయూనియన్ అని చెప్పి ఒక డెమో ఫిలింగా వచ్చింది అనమాట. అంటే అప్పుడు యాక్చువల్గా కైండ్ ఆఫ్ 2014 అప్పుడు ఎలక్షన్స్ అప్పుడు ఒక డెమో పొలిటికల్ దీని మీద ఒక డెమో ఫిలిం చేశారనమాట. ఆ దీంట్లో నెగిటివ్ రోల్ చేసి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నెగిటివ్ క్యారెక్టర్ చేసాం. ఒక కమింగ్ ఆఫ్ పొలిటికల్ పర్సన్ మినిస్టర్ క్యారెక్టర్ అనమాట. అది అయిపోయింది. తర్వాత పాషా అందర్వాడ్ అని మెయిన్ స్ట్రీమ్ నేను కెమెరా ఫేస్ చేసింది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చంద్రమోహన్ గారి కాంబినేషన్తో. యా సో తెలియదు చంద్రమోహన్ గారి గురించి తెలియదే ఉంది. లైక్ ఏమో లక్కీ హ్యాండ్ చాలా ఎంతోమంది హీరోయిన్స్ ఆయన ద్వారా ఇంట్రడ్యూస్ అయ్యారు. సో అదొకటి నేను అనుకుంటా మేబీ ఆయనతో ఫస్ట్ మెయిన్ స్ట్రీమ్ మూవీ కెమెరా ఫేస్ చేయడం ఆయన కాంబినేషన్తో చేశాను. దానివల్ల మేబీ కొద్దో గొప్పగా ప్రెజెంట్ ఇలా జర్నీ అవుతుందని. ఆన్ స్పాట్ ఇంప్రూవైజేషన్స్ కానివ్వండి, లేకపోతే సలహాలు కరెక్ట్గా ఇవ్వడం కానివ్వండి, డిక్షన్ కరెక్షన్ కానివ్వండి, ఎప్పుడు ఏది మాట్లాడాలి, ఆ చమత్కారైన ఎక్స్ప్రెషన్స్ ఏది ఇవ్వాలి, వారు మాత్రం అసలు ఫ్లాలెస్గా ఇచ్చేవారండి సజెషన్స్. అలాంటి సజెషన్స్ ఏమైనా వారి దగ్గర మీరు నేను ఆయనతో అయితే రిమెంబర్ కరెక్ట్లీ 3 days చేశానండి షూట్. అంటే అంత కైండ్ ఆఫ్ అలా అంత హెవీ సజెషన్స్ అయితే ఇవ్వలేదు కానీ బట్ హీస్ వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్ అనమాట. అక్కడ ఎక్కడ చేసాం, నాగార్జున సాగర్లో వెళ్ళి చేసాం. సో అక్కడ వెరీ కైండ్ ఆఫ్ లిమిటెడ్ రిసోర్స్తో ఉందన్నమాట. సో లైక్ కైండ్ ఆఫ్ మోస్ట్ మేము ఒకే ప్లేస్లో ఉండేవాళ్ళం, షేర్ చేసుకున్నాం. సో అలాగా మన ఫ్రెండ్లీ నోట్ బాగా మాట్లాడి రిసీవ్ చేసుకున్నారు. అండ్ ఫస్ట్ టైం అయితే అడిగారు, ఇలా చెప్పాను సో అండ్ సో ఎవరు ఏంటి అని డీటెయిల్స్ అడిగారు అనమాట. ఎలా అంటే అప్పుడు కొన్ని అంటే ఆన్ స్పాట్ ఆన్ స్క్రీన్ ఏమి అంత నాకు తెలిసి ఆపర్చునిటీ రాలేదు నాకు. చెప్పించుకున్న రాలేదు కానీ బట్ అదర్వైజ్ ఇండస్ట్రీ ఇలా ఉంటుంది, మీరు ఇలా బయట నుంచి వచ్చారు కదా, ఐటీ నుంచి వచ్చారు కదా, కైండ్ ఆఫ్ లైక్ అవన్నీ ఇలా ఉంటుంది, ఇన్సైట్స్ ఇలా ఉంటాయి అంటే ఆయన బాగా నాకు చెప్పారన్నమాట యాక్చువల్లీ. సో 3 days చేసాం యాక్చువల్గా ఆయనతో. తర్వాత నెక్స్ట్ బిగ్ మూవీ వచ్చి కిక్ 2 అండి, సురేందర్ రెడ్డి గారిది. అప్పుడు మీరు మ్యారిటల్ స్టేటస్ కానీ మీ అబ్బాయి కానీ ఏ వయసులో ఉండుంటారండి? అప్పటికి ఇట్స్ అరౌండ్ అంతే కానీ మ్యాక్సిమం 6-7 years అంతే. 5th year స్టార్ట్ చేశారు, 1 year అలా షూట్స్ ఆన్ అండ్ ఆఫ్ చేసుకుంటూ 6th year 7th year. సో ఈ టీఎన్ఆర్ గారు ఎప్పుడైతే చెప్పారో అప్పుడు సీరియస్గా ఆలోచించి సరే ట్రై అని చెప్పి ముందు ఆబ్వియస్లీ బై దట్ టైం నేను ఎంటర్ అవుతున్న టైంలో ఐ లాస్ట్ మై పేరెంట్స్ లేరు యాక్చువల్గా, వాళ్ళ పర్మిషన్ అలా. ఇంకా మా అక్కలే ఉంటారు, సరే నీ ఇస్తుండే నువ్వు యువర్ ద రైట్ బెస్ట్ పర్సన్ టు టేక్ ఏ కాల్ అన్నట్టు అన్నారు. తర్వాత మా మిస్సెస్ చెప్తే సరే చూద్దాం ఎలాగో. తను కూడా ఏంటంటే కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ సైడ్ కానీ కైండ్ ఆఫ్ తనకి ఇటువైపు ఇంట్రెస్ట్ ఉంటుంది, అంటే పాటలు పాడుతుంటుంది ఇవన్నీ చేస్తుంటుంది అనమాట. సో అలాగే సరే ట్రై చేద్దాము, లేదు అని అంటే 1 year or 2 years చూద్దాం, ఒకవేళ వర్కౌట్ అవుతే బ్యాక్ వచ్చేది అన్న దీంట్లో దిగాను అనమాట. అప్పుడు నా ఫ్రెండ్ రాజా అని తను ఒక 2-3 మూవీస్కి హీరోగా చేశాడు, సీరియల్స్ కూడా చేశారనమాట. తన దగ్గరికి వెళ్తే ఒకటే చెప్పాడు, నువ్వు ఇప్పుడు ఐదర్ దిస్ ఆర్ దట్, 2 ప్యారల్గా అయితే చేయొద్దు, నువ్వు సిన్సియర్గా వద్దాం అనుకుంటే చాలా కష్టం, టఫ్ టైమ్, బట్ పాసిబిలిటీ ఉంటుంది, రిక్వైర్మెంట్ అయితే ఉంది ఏజ్ గ్రూప్కి అని చెప్పి. సో తను చెప్పిన తర్వాత డెసిషన్ తీసుకొని మొత్తం అన్నీ అప్పటికి యాక్చువల్గా ఏంటంటే ఈ-కామర్స్ బిజినెస్ ఉండేదండి. అపార్ట్ ఫ్రమ్ నాకు ఇది మూవీస్ కాకుండా నా ఎర్లియర్ ఏదైతే నా ఎక్స్పీరియన్స్ ఉందో దాని రిలేటెడ్ నాకు ఈ-కామర్స్ బిజినెస్, తర్వాత ఏంటంటే యాడ్ రిలేటెడ్ ఈ డిజిటల్ క్యాంపెయిన్స్ ఇవన్నీ చేస్తుంటాను అనమాట. సో అది కూడా మొత్తం ఆ వర్క్ అంతా కూడా మా మిసెస్ ఫైనాన్షియల్ సపోర్ట్ బ్యాక్ ఎండ్ ఉంది అంటే ఇప్పుడు అంటే కైండ్ ఆఫ్ ఏదో పర్వాలేదు అన్నట్టు అని. ఇప్పుడు ఆడవాళ్ళని కన్విన్స్ చేయాలంటే ముందు అదే అడుగుతారు కదా. అదే నేను అప్పటికి ఆబ్వియస్లీ ఫైనాన్షియల్ బ్యాకప్ లేకుండా ఇప్పుడు మనం స్టార్టింగ్ ఎంటర్ అవుతున్నాం. ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ మన ప్రొఫైల్లో ఎంత ఉన్నా ఇక్కడ వీ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్. సో 1 year అవ్వచ్చు, 2 years అవ్వచ్చు, అసలు స్టార్టింగ్ పేమెంట్స్ ఇవ్వకపోవచ్చు. సో ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి దానికి ఒక 2 yearsకి ఫైనాన్షియల్ బ్యాకప్ పెట్టుకొని అప్పుడు స్టార్ట్ అయ్యనమాట. దిగిన తర్వాత బాగానే అయింది. సో ఇలా 1.5 అవుతున్నాయి. కిక్ 2 చేశాను, దగ్గర అరౌండ్ 7-5 days షూట్ చేసాము, డిఫరెంట్ లొకేషన్స్ అవుట్డోర్స్ చేసాం. అది నాకు బాగా ప్లస్ అయిందండి. 7-5 days విత్ ఆల్మోస్ట్ 40 members. ఇప్పుడు మీరు క్రూ క్యాస్ట్ అంతా అంటే మీరు విలేజ్ ఎపిసోడ్ ఉంటుంది, రకుల్ ప్రీత్ గారు వాళ్ళ ఇది ఉంటారు కదా విలేజ్ ఆ ఎపిసోడ్లో. సో దాంట్లో మిక్స్ ఆఫ్ పీపుల్ అందరూ ఉన్నారు. సీనియర్స్ ఉన్నారు, కైండ్ ఆఫ్ ఫ్రెష్గా వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొద్దిగా మినిమం ఎక్స్పీరియన్స్ ఉన్నారు. సో వాళ్ళతో ట్రావెల్ అనేది 7-5 days నాకు బాగా యూజ్ అయింది. అది ఇప్పుడు లోకల్ అనుకోండి, ఇక్కడ షూటింగ్ అయితే ఏముంది, మనం ఈవినింగ్ ఎప్పుడు 6 అవుతుందో ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోతామని చూస్తాం. బట్ అవుట్డోర్స్లో ఏముందంటే వెళ్ళి ఏం చేస్తాం, రూమ్స్లో ఉండాలి. అదేమో టూరిజం ప్లేస్ అనుకోండి, లేకపోతే కల్చరల్ హెరిటేజ్ అని అయితే గుడ్లకి వెళ్తాం, లేదంటే అక్కడ ఏమైనా ఉన్న టూరిస్ట్ ప్లేస్కి వెళ్తాం అంతే. బట్ ఎంత చూసినా ఇంత లెందీ షెడ్యూల్ అన్నప్పుడు ఏమవుతుంది, వెళ్ళి మహా అయితే రూమ్స్లో ఉండాలి అంతే. సో
బాగా వాళ్ళతో బాగా బాండింగ్ పెరిగింది. దాని ద్వారా ఆ మూవీ అయిన తర్వాత అలా ఒకరికొకరు చెప్పుకుంటూ అలాగా 5 years తర్వాత ఏంటంటే ఇది భరత్ అని నేను వచ్చింది. తర్వాత 5 years మొన్న అంటే చెప్పుకోదగ్గ క్యారెక్టర్స్ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళమనుకుంటే భరత్ నేను తర్వాత ఇప్పుడు మొన్న కోర్ట్ అండి. యాక్చువల్లీ కోర్ట్లో ఫాదర్ తర్వాత నియర్ అబౌట్ ఈ 1 yearలో అరౌండ్ 14 movies ఫాదర్ క్యాట్సే చేశాను. సో అండ్ ఆ పరంపర సాగుతుంది ఫాదర్ క్యాట్స్ అన్న టైంలో దండోదర వచ్చింది. దండోదర తర్వాత నెగిటివ్ క్యారెక్టర్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఫుల్ లెంత్ నెగిటివ్ వస్తుంది అనమాట. అది చూసి సో మీకు వర్క్ సాటిస్ఫాక్షన్ ఇచ్చేది ఏ పాత్ర అండి? అంటే ఒక నటుడు అన్నీ ఉంటాయండి. టేస్ట్ చేయాలనే చూస్తారు. అంటే నార్మల్గా మనకి బాగా రికగ్నైజేషన్ తెచ్చేవి మన ఇంట్రెస్ట్ ఉన్నట్టే. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కామెడియన్ కండి. కామెడియన్ ప్లస్ తర్వాత నెగిటివ్ ఫ్లేవర్ చేసే వాళ్ళకి గ్రే షేడ్స్ ఎక్కువ మనకి ఏంటంటే ఇమీడియట్గా రికగ్నైజేషన్ అవుతుంది. సరే కానీ గుర్తుపెట్టుకుంటారు. తిట్టుకోవడం ఆబ్వియస్లీ ఇప్పుడు నాకు ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. తిట్టుకోవడం అన్నది దీనికి వస్తే తిట్టుకోవడం కాదు కానీ ఝాన్సీ వెబ్ సిరీస్లో అంజలి గారు లీడ్ రోల్ అనమాట. దాంట్లో నాది నెగిటివ్ క్యారెక్టర్. అదేంటంటే చైల్డ్ ట్రాఫికర్ క్యారెక్టర్ అనమాట. సో చిన్నప్పుడు ఫ్లాష్ బ్యాక్లో ఈస్ క్యాబ్ డ్రైవర్, ట్యాక్సీ డ్రైవర్ ఈ బస్ స్టాప్లో డాబాస్లో ఉన్న పిల్లల్ని తీసుకెళ్ళిపోయి ఈ బ్రోతల్ హౌస్ సేల్ చేయడం అనే క్యారెక్టర్ అనమాట. ఆ ప్రాసెస్లోనే మనం ఇద్దరు పిల్లల్ని తీసుకెళ్ళి దీంట్లో బ్రోతల్ హౌస్లో పంపుతాం. సో ఆ అమ్మాయి గుర్తుపెట్టుకొని చిన్నప్పుడు తర్వాత అమ్మాయి లైఫ్ డిఫరెంట్ స్టేజెస్లో వెళ్తుంది. సో ఏదేమైనా ఫస్ట్ లైఫ్ ఇలా తయారవడానికి ఇతనే కారణం అని చెప్పి ఇతన్ని గుర్తుపెట్టుకొని పెద్ద అయిన తర్వాత రివెంజ్ తీసుకుంటుంది. సో ఆ బ్రోతల్ హౌస్లో అమ్మినప్పుడు ఏముందంటే కోపంతో చిన్న రాయితో కొడుతుంది చిన్నప్పుడు ఫ్లాష్ బ్యాక్లో. అది ఒక స్కార్ ఫామ్ అవుతుంది అనమాట. స్కార్ అయిపోతుంది, స్కార్ ఫామ్ అయ్యి. సో అది పెట్టుకొని వెతికి ఫైనల్లీ ఫైండ్ అవుట్ చేస్తుంది. సో ఇదంతా ఒక ఎత్తైతే ఆ స్కార్ ఉన్న ఏదైతే ఫోటో ఉంటుందో క్యారెక్టర్ ఫోటో ఉంటుందో అది కొద్దిగా టిపికల్గా ఉంటుంది అని కొద్దిగా చిన్నపిల్లలు చూస్తే భయపడతారు. ఆ ఫోటో నిజామాబాద్ ఉమెన్స్ కాలేజ్ గోడ పైన పెట్టారు వాళ్ళు. పెట్టి ఇలాంటి వాళ్ళు ఉంటారు అమ్మాయిలు జాగ్రత్త అని చెప్పి కింద నాకు ఎవరో పంపించారు అది సార్. సో అది నా ఫోటోని ఇలా వాడుతున్నారు అని బాధపడాలా లేకపోతే ప్రౌడ్గా ఫీల్ అవ్వాలా? సో రాజశేఖర్గా అయితే బాధపడాలి. బట్ యాజ్ అన్ ఆర్టిస్ట్ ఆ క్యారెక్టర్ అంతా సక్సెస్ అయింది, గుర్తుండిపోయే క్యారెక్టర్ కదా. ఇప్పుడు ఆబ్వియస్లీ అలా రిఫరెన్స్ తీసుకొని పెడుతున్నారు అని అంటే సో క్యారెక్టర్ అంతా బాగుంది అండ్ పీపుల్ అలా లిటరలీ ఏంటంటే అక్కడ ఆ క్యారెక్టర్ని చూసారు రాజశేఖర్ కన్నా. సో అలాగా నెగిటివ్ క్యారెక్టర్స్ చేసినప్పుడు బాగా కనెక్ట్ అవుతారండి. ఇప్పుడు ఎందుకు ఇప్పుడు సత్యనారాయణ గారు కానీ మన ఎవరు చాలామంది ఇంతకుముందు S3 నెగిటివ్ క్యారెక్టర్స్ చాలామంది అంత బయట కనబడినా కూడా తిట్టేవారంట. విన్నాం అలాగా లేడీస్ అందరు తిట్టేవారు ఎవరేదండి. సో అలాగా అగైన్ ఇట్స్ ఓన్లీ ద క్యారెక్టర్. మనం ఎక్కుతున్నప్పుడల్లా వెనక్కి లాగే వాళ్ళు కానివ్వండి, లేదంటే మనకి అవసరమా, ఎందుకు వచ్చాము, ఇంకా కష్టం, ఇంకెంతసేపు, ఇంకెన్ని రోజులు అన్న బ్రేక్ త్రూస్ ఎన్నో హర్డిల్స్ మీరు ఫేస్ చేసి ఈరోజు ఈ పాయింట్కి వచ్చి ఉంటారు కదా. ఎప్పటికీ కానీ కొన్ని పాయింట్స్ మాత్రం మనసులో అలా ఉండిపోతాయి. కొన్ని బాధలే కానివ్వండి, కొన్ని పాజిటివ్ థింగ్సే కానివ్వండి, అవే మనల్ని వెనక్కి ముందుకి నెట్టుతూ ఉంటాయి. సో మీరు చెప్పే ఈ సమాధానం ఈ రోజుల్లో అందరూ సినిమాలకు వచ్చేయాలి అని ఫీల్ అయ్యే యూత్కి అవసరం పడుతుంది. బికాజ్ కనిపించేదే కాదు, కనిపించని కష్టం కోకొల్లలు. ఈవెన్ ఈరోజు స్టార్ కిడ్స్ అన్నా కూడా వాళ్ళు కూడా ఎంత కష్టపడితే ఈరోజు ఆ ప్లేస్లో అలా ఉండగలుగుతున్నారు ఈ జెన్జీ జనరేషన్. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? నేను కృష్ణానగర్ కష్టాలు అయితే నేను పడలేదు కానీ బట్ నేను కూడా స్ట్రగుల్స్ ఫేస్ చేశానండి. అంటే స్ట్రగుల్స్ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఇప్పుడు ఎందుకు వచ్చినా అన్న పాయింట్ ఆఫ్ టైంలో రిగ్రెట్ ఫీల్ అవ్వలేదు. కానీ కరోనా టైంలో ఐ ఫెల్ట్ అండి. కరోనా టైంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 15 ఆ టైంలో వచ్చాను. 2019-20లో మనకి కరోనా పీక్స్ వచ్చింది. సో ఆ టైంలో ఐ థాట్ వెనక్కి వెళ్ళిపోదాం అని చెప్పి కూడా ఆలోచించాను. ఎందుకంటే వీ డోంట్ హ్యావ్ షూట్స్, మొత్తం బయట అంతా కరోనా టైంలో బాగా ఎఫెక్ట్ అయింది ఇండస్ట్రీ. బాగా ఎంజాయ్ చేశారని చెప్పాను కానీ ఒక కంఫర్టబుల్ సిచ్యువేషన్లో ఉన్నది ఐటీ వాళ్ళు. సో నేను ఐటీ నుంచి దీనికి వచ్చాను. ఆ టైంలో ఇండస్ట్రీ ది మోస్ట్ సఫర్ అవుతున్నాము, ఐటీ అనేది కంఫర్టబుల్ సిచ్యువేషన్ ఉన్నారు. సో అప్పుడు అనిపించింది వర్క్ ఫ్రమ్ చేసుకుంటున్నారు, ఇబ్బందులు ఏం లేకుండా ఉన్నారు. సో అప్పుడు అనిపించింది వెనక్కి వెళ్ళిపోదాం అని చెప్పని. సో ఎవరన్నా మనం గైడెన్స్ తీసుకుంటాం కదా. నాకు యాక్చువల్గా ఇండస్ట్రీలో అంటే గాడ్ ఫాదర్స్ అని నేను చెప్పాను కానీ బ్యాకప్ అయితే ఏం లేదు, బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు. బట్ కిక్ 2 చేసేటప్పుడు మీకు చెప్పాను కదా, నాకు కొంతమంది బాగా నాకు క్లోజ్ అయ్యారని. నండూరు రామ్ గారు అని ఈజ్ అన్ ఆర్టిస్ట్, ఆస్ట్రాలజర్ అండ్ ప్రొడ్యూసర్ అండి. ఆయన ఇన్సిడెంట్లీ చాలామంది మనకి ఇండస్ట్రీలో పర్సనల్ ఆస్ట్రాలజిస్ట్ అనమాట. పెద్ద పెద్ద బ్యానర్స్కి మన మారుతి గారికి, సురేందర్ రెడ్డి గారికి, వీళ్ళందరికీ పర్సనల్. సో
ఆయన నాకు బాగా క్లోజ్ అయ్యారు ఈ కైండ్ ఆఫ్ లైక్ 7 days ట్రావెల్ అన్నప్పుడు 75 days ట్రావెల్ కిక్ టు షూటింగ్ అప్పుడు. సో ఆయన్ని అడిగే ఇలా ఉందండి సిచ్యువేషన్ అంటే ఆయన ఇచ్చేసారు, లేదండి యూ హ్యావ్ లాంగ్ రన్ టు గో ఇన్ ఇండస్ట్రీ, మీరు కొంచెం ఓపిక పట్టాల్సిందే, కొద్దిగా పేషెన్స్తో ఉండండి, తప్పదు మీరు ఐ మీన్ డెఫినెట్లీ మీకు అయితే ఒక సమ్ స్పేస్ అయితే ఉంది, సో మీరు కొద్దిగా పేషెన్స్తో ఉండండి, డెఫినెట్లీ మనకి ఏంటంటే కొద్దిగా ఇదవుతుంది, బాగానే ఉంటుంది మీకు ఫ్యూచర్, కొద్దిగా ఈ ఎంతో కరోనా మహా అయితే ఒక ఫ్యూ మంత్స్ ఉంటుంది జాతికి, ఇప్పుడు కొద్దిగా మీరు పేషెన్స్తో ఉన్న ఒప్పుకుంటే. సో ఆయన చెప్పింది దీన్ని బట్టి అలాగా ఏదో మొత్తానికి కింద మీద పడి రొటేషన్ చేసి అంతా చేసి కరోనా అనేది దాటామన్నమాట. అది దాటిన తర్వాత అప్పటికి ఆల్రెడీ భరతనేని వచ్చింది, శుభోదయం 2018లో వచ్చింది అది. సో అది వచ్చిన తర్వాత కూడా ఇంత స్ట్రగుల్ అవుతున్నా అన్న దీని మీద అప్పుడు ఐ థాట్ వెనక్కి వెళ్ళిపోదాం అని చెప్పని. ఆ టైంలో వేరే అదర్ అన్నీ డౌన్ అయిపోయినాయి, ఇప్పుడు ఈ కామర్స్ కూడా డౌన్ అయిపోయింది, లాజిస్టిక్స్ ఉండేది కాదు, కొరియర్స్ ఉండేవి కాదు, ఇవన్నీ డౌన్ అయిపోయినాయి అనమాట. సరే అప్పుడు మనం అంటే డబ్బులు వచ్చినా రాకపోయినా ఏదో ఒక యాక్టివిటీ ఉండాలని శుభోదయం సుబ్బారావు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి ఒక వెబ్సైట్ ఓన్లీ ఫర్ న్యూస్ అనమాట, ఓన్లీ కరోనా అప్డేట్స్ అన్ని ఈరోజు ఇన్ని కేసులు అని చెప్పాను, ఓన్లీ పిక్చర్స్తో వాయిస్ ఓవర్ చెప్పి యూట్యూబ్ అలా కరోనా అనేది దాటిచ్చాం అనమాట. అది అంటే అప్పుడు యాడ్సెన్స్ ఏమైనా రెవెన్యూ వస్తే ఉంటుంది కదా, సో దాని మీద అలా అనుకున్నాం కానీ బట్ అంత రీచింగ్ అయితే వర్కౌట్ అవ్వలేదు. బట్ దెన్ అట్లీస్ట్ ఆ ఫేజ్ దాటి కొద్దిగా గొప్పగా తర్వాత గ్రాడ్యువల్గా సమూహం మేనేజ్ చేసి ఆ ఫేజ్ని దాటాం అనమాట. ఇంకా స్ట్రగిల్స్ ఇప్పుడు మీరు అవమానాలు ఇవన్నీ అంటే అవమానాలు ఇవన్నీ జనరల్గా ఎందుకంటే ఇండస్ట్రీ ఇలా ఉంటుందని చెప్పి నాకు అన్నీ తెలిసే నేను దీంట్లోకి వచ్చాను. ఐఎమ్ ప్రిపేర్డ్ ఫర్ ఎవ్రీథింగ్, కీపింగ్ ఎస్ అండ్ మై ప్రొఫైల్. నాకు దగ్గర అరౌండ్ అన్ని అట్లా లైక్ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ రిపోర్ట్స్ నాకు హ్యూజ్ పీపుల్ రిపోర్ట్ చేశారు. సో ఆ ప్రొఫైల్ వేరు, మేనేజరల్ రోల్ ఇదంతా. ఇక్కడికి వచ్చిన తర్వాత దే ఫ్రమ్ రైట్ ఫ్రమ్ స్క్రాచ్ అండ్ అన్నీ నాకు తెలియదు, ఎందుకంటే మా ఫ్రెండ్ ఎవరైతే చెప్పాను చూసారా తను నాకు ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే ఒక ట్రైనింగ్ సెషన్లా కాదు కానీ ఇన్పుట్స్ ఇచ్చేవాడు తను కూడా. అండ్ అవి చేసేటప్పుడు కూడా ఏంటంటే మేము కేబీఆర్ పార్క్ బయట బౌండరీ దగ్గర వీటి దగ్గర అక్కడ అంటే తను ఏంటంటే కేబీఆర్ పార్క్ చాలామంది ఇండస్ట్రీ వాళ్ళు వస్తుంటారు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్, సో ఆ టైంకి అట్లీస్ట్ మనం అక్కడ ఉంటుంటే ఎవరో ఒకరు చూసినా ఆపర్చునిటీస్ వస్తాయని. తర్వాత ఏంటంటే క్లాస్ రూమ్ ట్రైనింగ్ కాకుండా ఐ మీన్ ఒక్కొక్క సెట్లో ఒక్కొక్కసారి మోర్ దెన్ 1000 పీపుల్ ఉంటారు, అందరి ముందు చేయాల్సి వస్తుంది అనే దీని మీద పబ్లిక్లో వెళ్ళి మేము జనరల్గా తను ఏదో చిన్న కాన్సెప్ట్ చెప్పాము, నేను ఎనాక్ట్ చేసాము, ఇవన్నీ చేసేవాళ్ళం అనమాట. అలాగే అదే టైంలో ఏరోబిక్ క్లాసెస్ కూడా వెళ్ళాను. తను ఏంటంటే ఎవరైనా డైరెక్టర్ ఏదైనా ఒక క్యారెక్టర్ ఆఫర్ చేసినప్పుడు నెవర్ సే నో. ఆ టైంకి మేబీ వీ మే నాట్ బి రెడీ, బట్ రేపు వెంటనే పిలవరు కదా, ఇవాళ పిలిచారంటే మేబీ ఒక ఎంతో కొంత టైం ఉంటుంది, ఐ మీన్ ఆ షూటింగ్ జరిగే టైంకి. ఈ లోపల అట్లీస్ట్ అంటే ట్రై టెల్దాం నాకు లేదని బట్ నేను ప్రిపేర్ వస్తానని చెప్పి. సో అలాగా ఏరోబిక్స్ కూడా నేను వెళ్ళేవాడిని, అంటే బాడీ ఫ్లెక్సిబుల్గా ఉండాలి, ఎందుకంటే నెగిటివ్ క్యారెక్టర్స్ అన్నప్పుడు మనం యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి కదా. సో నాకు ఇన్ఫ్యాక్ట్ ఉప్పెనలో అలాగే జరిగిందండి. అంటే నాకు ఇమీడియట్గా బుచ్చిబాబు గారు పిలిపించి ఇలాగా అంటే మీరు క్యారెక్టర్స్ మీకు కంపల్సరీ ఏదో క్యారెక్టర్ చేద్దురు కానండి, బట్ ఏ క్యారెక్టర్ నేను చెప్పను, బట్ ఒక 3-4 ఆప్షన్స్ ఉన్నాయి మీకు చెప్తానంటే దాంట్లో వన్ ఆఫ్ ద క్యారెక్టర్ బస్ డ్రైవర్. బస్ డ్రైవింగ్ రాదు సార్, 4-wheeler వచ్చు అంటే సరే మరి నేర్చుకుంటారా అన్నారు. సాధారణంగా ఏముందంటే ఒకసారి క్యారెక్టర్ కన్ఫర్మ్ అయిన తర్వాత ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు అరేంజ్ చేస్తారు ఏమైనా ఇప్పుడు ట్రైనింగ్ అనేది ఎడిషనల్ స్కిల్ సెట్ ఉన్నాయనుకోండి ఇలాంటివి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రేపు నాకు ఒక 2 weeks తర్వాత ఫైట్ ఎపిసోడ్ ఉంది, సో ఆ కరాటే చేయాల్సి వస్తుంది. దానికోసం నేను కొద్దిగా ఐ మీన్ కంప్లీట్ వెయిట్ కూడా మేనేజ్ చేస్తున్నాను అనమాట. సో వాళ్ళు ఫైట్ మాస్టర్ చేత ఒక 2 weeks నాకు కంపల్సరీ వాళ్ళే ట్రైనింగ్ ఇప్పిస్తారు. బట్ ఇక్కడ ఏంటి మీరు నేర్చుకొని రండి అన్నట్టు అన్నారు. సరే అయిపోయింది, వితిన్ 2 days నేను వీడియో తీసి పంపించాను ముందు ఇమీడియట్గా. దానికి బాగా ఇంప్రెస్ అయ్యారు. కష్టం అంటే చేయాలన్న జీల్ ఉండాలి అండ్ తర్వాత మనం నో అనలేదు, ఎందుకంటే పాపం ఆ టైం చాలామంది ఏంటంటే అదే ఉప్పాడ్లో క్లియర్గా చెప్పారు, ఉప్పాడ్లో షూటింగ్ అంటే రిస్క్ ఉంటుంది, సందుల్లో చేయాల్సి వస్తుంది అని చెప్పి మొత్తం క్లియర్ పిక్చర్ అంతా చెప్పారు ఇలా ఉంటుంది. అండ్ మీకేమో ఇక్కడ మీరు ఏ బస్సు వేసినా అక్కడ ఏంటంటే పాత బస్సు మన ఇంతమంది ఆర్టీసీ ఉండేవి చూసారా, కరువు ఉండి రాడ్స్ గేర్ రాడ్స్ ఉంటాయి, ఆ టైప్ ఆఫ్ ఉంటుందని చెప్పి ముందే ప్రిపేర్ చేశారు. సో కొంతమంది బ్యాక్అవుట్ అయ్యారంట, ఎందుకులే రిస్క్ ఇలా బస్ మనం డ్రైవింగ్ ఇదంతా. బట్ ఏంటంటే ఎప్పుడైతే నేను సెకండ్ డే పంపించానో దానికి ఇమీడియట్గా ఇంప్రెస్ అయ్యి లేదు ఇతనికి అట్లీస్ట్ అతని ఇంట్రెస్ట్గా మనం ఎంకరేజ్ చేయాలని చెప్పి ఆ బస్ డ్రైవర్ క్యారెక్టర్ ఇచ్చారు. అది కూడా నాకు శుభోదయం సుబ్బారావుకి నాకు ఎంత ట్రాల్స్ వచ్చినాయో ఉప్పెన్లో ఆ బస్ డ్రైవర్ క్యారెక్టర్ కూడా చాలా ట్రాల్స్ వచ్చాయి. అంటే వాళ్ళిద్దరిని ఆ హీరోకి అలా జరగడం ఇతనే కారణం, ఇతనే ఎంకరేజ్ చేశాడు వాళ్ళిద్దరిని అని చెప్పాను. సో అలాగా ఇవన్నీ ఏంటంటే కొన్ని మనం ఏంటంటే లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి, కొన్ని ఇన్సిడెంట్స్ మనం దీనివల్ల ఇలా క్యారెక్టర్ వచ్చింది అని చెప్పాను. అలాగే సఫరింగ్ అయినది ఏంటంటే బాధపడింది బాగా ఏంటంటే ఇప్పుడు చాలా మనకి చెప్తుంటారు
లాస్ట్ మినిట్ చేంజెస్ జరుగుతాయి. దట్ మై బీ లైక్ లాట్ ఆఫ్ రీజన్స్ వుడ్ బి దర్. మనం ఆర్టిస్ట్గా మనం అనుకుంటే ఇదేంటి నాకు డేట్స్ ఇచ్చారు అయినా క్యాన్సిల్ అయిందేంటి లేకపోతే క్యారెక్టర్ మారిపోయింది అనుకుంటాం, కానీ దే హ్యావ్ దేర్ ఓన్ రీజన్స్. సి ఎండ్ ఆఫ్ ద డే మూవీ అనేది ఇప్పుడు ప్యూర్లీ బిజినెస్ అండి. ఇప్పుడు చాలా ఉంటాయి డెసిషన్స్ తీసుకోవడం వాళ్ళు ఉంటాయి, కానీ నాకు జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే షూటింగ్ చేస్తాం, ఒక 6 days షూటింగ్ చేసాం ఒక క్యారెక్టర్. ఐ డోంట్ వాంట్ టు టేక్ నేమ్స్. ఓకే, ఆల్రెడీ వచ్చేసింది. అది బయటకు వచ్చింది, అదే బయటకు వచ్చింది అరౌండ్ ఇప్పుడు కాదులే సమ్మర్ అరౌండ్ భరత్ అనే నేను వచ్చిన తర్వాతే ఓకే అయిపోయింది. గ్యాప్ వచ్చింది, షెడ్యూల్ గ్యాప్. తర్వాత డేట్స్ చెప్పట్లేదు. ఏంటంటే ఆ మేనేజర్ అడిగితే లేదు సార్ కొద్దిగా ఏదో వాళ్ళకి హోల్లో పడింది, ఫైనాన్స్ ప్రాబ్లం మీద వచ్చింది, అవుతుందండి షూట్ అవుతుంది కంపల్సరీ చెప్తా ఉన్నారు. అయిపోయింది వాళ్ళు సరే మేబీ వాళ్ళు చేయలేకపోయారేమో హోల్లో పడిందేమో అనుకున్నా. వన్ ఫైన్ డే నేను ఏదైతే గెటప్ వేసుకున్నానో అది ఒక సేమ్ డిఫ్టో కాస్ట్యూమ్ నేను పోస్టర్ మీద చూసాను. అది కింద చూస్తే సేమ్ డైరెక్టర్ పేరు, అక్కడ ఆ క్యారెక్టర్ చూస్తే బాలీవుడ్లో ఒక ఆర్టిస్ట్. సో ఏంటా అని చెప్పి అప్పుడు కనుక్కుంటే సేమ్ ప్రాజెక్ట్. స్టార్టింగ్ చేసినప్పుడు వాళ్ళకి ఫండ్స్ అంతగా లేవు, తర్వాత ఫండ్స్ ఎవరో ఎడిషనల్ ఇన్వెస్టర్ వచ్చారు, ఫండ్స్ పెరిగినాయి కాబట్టి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి ఇంకొక ఆర్టిస్ట్ని ప్యాడింగ్ ఆర్టిస్ట్లా పెట్టుకున్నారు. సో అట్లీస్ట్ వాళ్ళు కన్వే చేయలేదు. స్టిల్ ఇంకా లేదండి ప్రాజెక్ట్ పక్కకి వెళ్ళిపోయింది అని అన్నారు తప్పితే నేను అసలు యాక్చువల్గా పోస్టర్ చూడబడి నాకు కూడా తెలిసి ఉండేది కదా. సో ఆబ్వియస్లీ ఏంటంటే తర్వాత అది బాగా హిట్ అయిన మూవీ. సో అక్కడ మనకి ఏంటంటే మనకి 6 days షూట్ చేసిన తర్వాత కూడా బ్యాక్ స్టెప్ వేశారు, మన ఇలా చేశారు అనేది ఆబ్వియస్లీ జరుగుతుండండి. అంటే అప్పుడు తర్వాత ఏంటంటే వీఆర్ యూస్ టు దట్. ఇప్పుడు సాధారణంగా జరుగుతుంది, మనకి ఏముందని ఒక క్యారెక్టర్ మనల్ని అనుకుంటారు, 2-3 ఆప్షన్స్ పెట్టుకుంటారండి. పాన్ ఇండియా ఇదివరకైనా అట్లీస్ట్ గట్టిగా కోట శ్రీనివాసరావు గారు లాంటి వాళ్ళు పోట్లాడేవారు, వారిని తీసుకొని రాహో అని. ఇప్పుడు పాన్ ఇండియా సినిమా అయిపోయిన తర్వాత అన్ని రాష్ట్రాల్లో నుంచి అందరూ దట్స్ బిజినెస్ కాల్. ఇప్పుడు వాళ్ళు 5 languagesలో మూవీని రిలీజ్ చేస్తున్నప్పుడు డెఫినెట్లీ ఒక్కొక్క లాంగ్వేజ్కి ఒక్కొక్కరిని పెట్టుకుంటున్నారు. పాన్ ఇండియా కాన్సెప్ట్ అది. 5 languages మ్యాక్సిమం 5 languages ఇప్పుడు అవుతున్నాయి, సౌత్ 4, హిందీ ఒకటి అవుతున్నాయి. సో దాంట్లో ఒక్కొక్క లాంగ్వేజ్కి వాళ్ళు బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెట్టుకుంటున్నారు. దట్స్ ఫైన్. సి ఎండ్ ఆఫ్ ద డే బట్ ఏంటంటే ఇలా షూటింగ్ జరిగిన తర్వాత కూడా మళ్ళీ క్యారెక్టర్ మార్చడం అనేది అంటే ఇప్పుడు కొన్ని మూవీస్ ఉన్నాయండి, ఈవెన్ దో 1 or 2 scenes అన్నా నార్మల్లీ అవుట్పుట్ వచ్చిన తర్వాత కొంత సీనియర్ మోస్ట్ పర్సన్స్ చూపెడతారు అవుట్పుట్, వాళ్ళు కొన్ని సజెషన్స్ ఇస్తారు. అలాగా నేను కూడా పాపం వేరే ఆర్టిస్ట్ చేసిన క్యారెక్టరు అక్కడ అవుట్పుట్ బాగాలేదు ఇంకా అంటే ఇప్పుడు కొద్దిగా ఇంకా స్టాచ్యూర్ ఉన్న ఆర్టిస్ట్ని పెట్టండి ఇక్కడ, ఎందుకంటే కీ ఇన్ఫర్మేషను ఇదేంటంటే ఇంకొద్దిగా నెక్స్ట్ లెవెల్లో ఉండాలి సీన్, అది బాగా మనం ఎలివేట్ చేయాలి అనుకుంటే బట్ ఇంకొక ఆర్టిస్ట్ అలా నేను చేశాను అంటే నేను వేరే వాళ్ళు చేసుకుని నేను చేశాను చెప్తున్నాను కదా. ఎండ్ ఆఫ్ దట్ బిజినెస్. బట్ ఏంటంటే నాకు తెలుసు నేను బాధపడ్డాను అప్పుడు, నేను 6 days షూట్ చేసి క్యారెక్టర్ మారింది, వేరే వాళ్ళు పెట్టుకున్నారు. సో ఇట్స్ మన చేతిలో ఉండదు అంతే, బాధపడడం తప్పితే. బట్ అంటే మీ టాపిక్ వచ్చింది కాబట్టి ఎప్పుడు బాధపడ్డారంటే ఆబ్వియస్లీ ఇప్పుడు నేను చేసిన కాబట్టి పాప ఆర్టిస్ట్ కూడా బాధపడుంటారు కదా, వాళ్ళు బాధపడదు. బట్ మన చేతుల్లో లేదు అది అంతే. సో ఉప్పెన రిలేషన్తోనేనా ఇప్పుడు పెద్ద మూవీలో కూడా మంచి క్యారెక్టర్ ప్లే చేశారని విన్నాను. ఉప్పెన రిలేషన్తో అంటే ఒక ఉప్పెననే కాదండి, మీరే కావాలి క్యారెక్టర్, మీరుంటే బాగుంటుంది అంటే ఐ డోంట్ థింక్ సో అంటే అలా కొన్ని క్యారెక్టర్స్ కొంతమంది అలా ఆఫర్ చేస్తున్నారు. అంటే స్పెసిఫిక్గా కొన్ని అయితే రాజశేఖర్ గారు అయితే బాగుంటుంది, లేకపోతే సుబ్బోధయన్ సుబ్బారావు గారు అయితే బాగుంటుంది అని కొన్ని క్యారెక్టర్స్ అయితే వస్తున్నాయి హానెస్ట్లీ. బట్ పెద్ద ఓన్లీ ఉప్పెననే కాదండి, నేను ఉప్పెన సుకుమార్ రైటింగ్స్ మూవీస్లో నేను ఐ థింక్ ఆల్మోస్ట్ 7 projects చేసే ఇప్పటికొచ్చి. ఇప్పుడు స్టార్టింగ్ ఫ్రమ్ ఉప్పెనే అండి, పుష్ప 1, పుష్ప 2, దసరా, విరూపాక్ష, వీళ్ళందరూ ఏంటంటే సుకుమార్ గారి టీం అనమాట వీళ్ళందరూ. ఇప్పుడు పెద్ది అండ్ ఫార్చునేట్లీ ప్యారడైజ్ కూడా పాసిబిలిటీస్ అదే అనమాట. సో అలాగా ఎందుకు అని అంటే మేబీ ఉప్పెన్లో చేసాం, బట్ ఉప్పెన్లో అందరూ ఉన్నారంటే అందరూ లేరు దీంట్లో పెద్దిలో. బట్ మేము పుష్ప షూట్ చేసేటప్పుడు సార్ టీం అంతా వస్తారు సెట్స్కి, ప్రొవైడెడ్ విత్ ఇన్ హైదరాబాద్లో షూటింగ్ అవుతుంటే కంపల్సరీ వచ్చి వెళ్తుంటారు, సార్ని కలుస్తుంటారు. సో అప్పుడు వాళ్ళు లైవ్ చూస్తారు కదా. ఇప్పుడు మామూలుగా వచ్చి హాయ్ హలో చెప్పడం కాదు, మేబీ అట్లా 2-3 hours స్పెండ్ చేసి వెళ్తారు సార్తో. చూసినప్పుడు వాళ్ళు కంపల్సరీ మానిటర్ బ్యాకే ఉంటారు, సార్ దగ్గర ఉంటారు షూట్ అవుతున్నప్పుడు. వాళ్ళు లైవ్ మానిటర్లో చూస్తారు మన పెర్ఫార్మెన్స్ అనేది. సో అక్కడ లైవ్ పెర్ఫార్మెన్స్ చూస్తున్నారు. ఈ కొద్దిగా గొప్పగా పాన్ ఇండియా మూవీస్లో చేశాను, ఉప్పెన ఆల్రెడీ చేశాను. సో ఇమీడియట్గా వాళ్ళు పర్వాలేదు పెట్టుకోవచ్చు అని. ఇప్పుడు ఒకటే ఎలా ఆలోచిస్తారని అంటే పెద్ద కాంబినేషన్ ఉన్నప్పుడు వీళ్ళు సరిగ్గా పెర్ఫామ్ చేస్తారా లేదా, నెంబర్ ఆఫ్ టేక్స్ తీసుకుంటారా, అండ్ మామూలుగా చేస్తారు. ఒకసారి పెద్ద స్టార్స్తో కాంబినేషన్ ఉన్నప్పుడు
చాలామంది ఏంటంటే ఆటోమేటిక్గా ఆ ఫోబియా ఉంటుంది. ఇప్పుడు అది నాకు స్టార్టింగ్ ఎవరిని ఫేస్ చేసినా ఆ ఫోబియా వస్తుంది. బట్ మేబీ 1 or 2 సీన్స్ అయిపోయిన తర్వాత మనం నార్మల్ అయిపోతాం, అలవాటు అయిపోతుంది వాళ్ళతో. బట్ స్టార్టింగ్ ఎవరైనా కొత్త కాంబినేషన్ చేసాం అనుకోండి, ఎవరైనా కొద్దిగా ఉంటుంది. అంటే సీనియర్ మోస్ట్ ఆర్టిస్టులు కదా వీళ్ళు, స్టార్స్ వీళ్ళు అంటే ఒక ఆటోమేటిక్గా ఒక భయం క్రియేట్ అయిపోతుంది. ఆరాతో కూడా అంతే ఆబ్వియస్లీ వాళ్ళ మీద ఉన్న దీంతో ఏంటంటే వాళ్ళ వైపు ఏముండదు, వాళ్ళు చాలా సపోర్టివ్గా ఉంటారు. బట్ మనకంటే మనకు చిన్న ఉంటుంది, టెన్షన్ ఉంటుంది. అయ్యో వీళ్ళు మనం ఒకవేళ పొరపాటున ఏమైనా నెంబర్ ఆఫ్ టేక్స్ చేస్తే ఇబ్బంది అవుతుందేమో, టైం వేస్ట్ అవుతుందేమో అనుకుంటాం అని మనం అనుకుంటాము. అలా వాళ్ళకి ఏంటంటే ఇంత పెద్ద కాంబినేషన్ ఇప్పుడు ఏంటంటే టైం వేస్ట్ అవ్వకూడదు. అది యాక్చువల్గా సింగిల్ టేక్ డబుల్ టేక్ ఇవన్నీ పక్కన పెడితే దేర్ ఇస్ నో కాన్సెప్ట్ ఆఫ్ సింగిల్ టేక్ అని చాలా మంది అంటారు కానీ సింగిల్ టేక్ ఆర్టిస్ట్ ఎండ్ ఆఫ్ దట్ వాట్ మ్యాటర్స్ ఇస్ అవుట్పుట్. మనకి ఎన్ని టేక్స్ తీసుకున్నా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే పెద్దలో మన ఐ థింక్ బుచ్చిబాబు గారు ఏదో చెప్పారు, జగద్బాబు గారు ఎన్నో టేక్స్ తీసుకున్నారు ఒక చిన్న డైలాగ్ ఇది చెప్పడానికి అని చెప్పాను. సో ఇట్ ఆల్ మ్యాటర్స్. మనం ఏంటది అవుట్పుట్ బాగా వస్తుందో లేదో చూస్తారు తప్పితే ఒక సింగిల్ టేకే డబుల్ టేక్ అని కదా. సో అలాంటి దీంట్లో ఎక్కువ టైం వేస్ట్ చేయకూడదని చెప్పి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది, డైరెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇక్కడ లైవ్ చూస్తున్నారు. ఐ మీన్ నేను మ్యాక్సిమం ఏంటంటే లైక్ కైండ్ ఆఫ్ మ్యాక్సిమం పెద్ద డైరెక్టర్స్ అందరితో చేశాను అండ్ పెద్ద హీరోస్ అందరితో కాంబినేషన్ సీన్స్ చేశాను. నాకు ఫార్చునేట్లీ ఏంటంటే ఈవెన్ దో నా ప్రెజెన్స్ వెరీ మినిమల్ ఉన్న 1 or 2 సీన్స్ అన్నా ఇంపాక్ట్ ఉండే క్యారెక్టర్స్ అవన్నీ. ఐదర్ ఇట్ ఈస్ ద క్యారెక్టర్ ఇస్ డైరెక్ట్లీ లింక్ విత్ ద స్టోరీ. ఇప్పుడు మీకు ఆ ఆర్టికల్ రాయకపోతే శుభోదయం సుబ్బారావు తర్వాత స్టోరీ లేదు. పెంట్ హౌస్లో రాసలేని ఆర్టికల్ రాయకపోతే తర్వాత స్టోరీ లేదు. ఆ స్టోరీ ఉండడం వల్ల ఆయనేమో సీఎం కింద రిజైన్ చేయడం, ప్రకాష్ రాజ్ గారు మళ్ళీ సీఎం అవడం, అలా స్టోరీ అవుతుంటాయి. సో అలాంటి కీ క్యారెక్టర్స్లో నేను ఉంటున్నా. ఇట్స్ లైక్ నాకేంటంటే ఎంతసేపు ఉన్నాం అన్నది సెకండరీ అండి. ఆ ఉన్న టైంలో ఈవెన్ ఇట్స్ 1 సీన్ అది మనకి ఇంపాక్ట్ క్రియేట్ చేసాం లేదా అనేది. నాకు చాలా ఏంటంటే ఈ కీ ఇన్ఫర్మేషన్ రివీల్ చేయడం కానీ, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లాష్ బ్యాక్ కథకి సంబంధించి ఫ్లాష్ బ్యాక్లో ఒక సమ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ప్రెజెంట్ ఎపిసోడ్ ఈ క్యారెక్టరు ఇప్పుడు 2 చోట్ల ఉంటుంది. సో ఇతనికే తెలుస్తుంది ఇంతకుముందు ఏం జరిగిందా అని. అది కూడా ఎవరికి, హీరోకి లేకపోతే హీరోయిన్కి ఇన్ఫర్మేషన్ పాస్ చేసే క్యారెక్టర్స్ అనమాట. సో అలాంటివి ఏమవుతుందంటే అందుకు గుర్తుండిపోతాయి. ఒక సీన్ అని ఇప్పుడు భరత్ నేను హార్డ్లీ నాకు 2 సీన్స్ అండి. అంటే ఈ మిగతా ఉన్నాయి ప్రకాష్ రాజ్ గారు, దేవరాజు గారితో ఉన్నాయి కానీ మహేష్ బాబు గారితో 2 సీన్సే. ఒకటి ఆయన క్వశ్చన్ చేసేది, ఇంకోటి ఏంటంటే ఆయన ప్రెస్ మీట్ పెట్టి నన్ను బ్లాస్ట్ చేసేది. అందరూ నేను ఆయన క్వశ్చన్ చేసేది అంతఃకరణ శుద్ధితో అని అనుకుంటారు కానీ బట్ నాకు బాగా ఇండస్ట్రీ పరంగా నాకు బాగా యూజ్ అయింది ప్రెస్ మీట్ సీన్. అక్కడ నా డైలాగ్ ఉండదు. స్టార్టింగ్ ఏంటంటే ఆ అమ్మాయితో ఆయన ఏదో డైలాగ్ చెప్తుంటే ఆ అమ్మాయి మీతో చేస్తే ఆయన కట్ చేసి ఓవర్లాప్ చేస్తారు. కానీ ఆయన ఎప్పుడైతే బ్లాస్ట్ చేస్తారో ఈ క్యారెక్టర్ని, ఆయన డైలాగ్కి ఎలా రియాక్షన్ ఇచ్చా అది బాగా నాకు హెల్ప్ అయింది. ఆ రిగ్రెషన్ ఉంటుంది చూసారా, అది బాగా యూజ్ అయింది అనమాట. సో అందుకు నాకు మ్యాక్సిమం ఇమోషనల్ సీన్, ఇప్పుడు మీ కోర్టు కూడా అక్కడి వరకు నార్మల్ వెళ్ళే క్యారెక్టర్ అది. అంటే ఒక రెస్పాన్సిబుల్ ఫాదరు, ఒక అబ్బాయి చదువుకోవట్లేదంటే తిడతాడు. రెగ్యులర్గా ఎన్ని ఫాదర్ తిడతారు. అది ఏదో చిన్న ఒక వాచ్మెన్ లేదంటే మన తాపి మేస్త్రి లాంటి కైండ్ ఆఫ్ క్యారెక్టరు. ఉదయం వెళ్ళిపోతాడు, మధ్యాహ్నం భోజనంకి వస్తాడు, అంతవరకే. ఇంట్లో ఏదో డబ్బులు ఇస్తాడు వెళ్ళిపోతాడు. ఇంట్లో వైఫ్ ఏమో ఐరన్ చేసుకుంటుంది. బట్ కొడుకు లైఫ్ పాడైపోతుందన్న పాయింట్ ఆఫ్ టైంలో అప్పుడు ఆయన రియాక్ట్ అయ్యి ఎంత ఎక్స్టెంట్ కన్నా వెళ్ళి వేరే వాళ్ళు కాల్ పట్టుకోవడానికన్నా ఆ కైండ్ ఆఫ్ థింగ్లో. సో నాకు యూఎస్పీ అంటే ఇమోషనల్ క్యారెక్టర్స్ అండి. ఇమోషనల్ ఫాదర్ ఇలాంటివి ఏమైనా ఉన్నా బాగా, ఇంకా మీరు అన్నారు చూసారు ఎందుకు కొన్ని క్యారెక్టర్స్ రాజశేఖర్ అయితే బాగుంటుంది అన్న టైంలో అలాంటి క్యారెక్టర్స్ నన్ను ప్రిఫర్ చేస్తారు, ఇమోషనల్ క్యారెక్టర్స్. కానీ బట్ నా ఫీలింగ్ అంటే ది షుడెంట్ బి లిమిటెడ్ టు దాట్. లక్కీలీ ఇప్పుడు ఏంటంటే దండోర పడిన తర్వాత చేంజ్ ఓవర్ అయింది. మ్యాక్సిమం కోర్టు తర్వాత కూడా అంటే అదర్ క్యారెక్టర్స్ కూడా చేశాను కానీ మెజారిటీ ఇమోషనల్ ఫాదరు ఆ కైండ్ ఆఫ్ పెయిన్ ఉంటుంది చూసారా, అలాంటికి ఎక్కువ ప్రిఫర్ చేస్తారన్నమాట నాకు అదే. సో ఇంతమంది డైరెక్టర్స్తో, ఇంతమంది పెద్ద ఆర్టిస్టులతో వర్క్ చేశారు కదా. సో హూ ఈజ్ యువర్ ఫేవరెట్ వన్ అండ్ వై? అంటే అలా ఫేవరెట్ వన్ అని కాదండి నాకు. అంటే ఇట్ డజంట్ మీన్ దట్ ఒకరు ఫేవరెట్ ఒకరు ఇదని కాదు. డైరెక్టర్ ఇస్ ఎ డైరెక్టర్. అది పెద్ద స్కేల్ అన్నా చిన్న స్కేల్ అన్నా డైరెక్టర్ ఇస్ ఎ డైరెక్టర్. అండ్ వాళ్ళు మనకు ఆపర్చునిటీ ఇస్తేనే ఇవాళ ఉన్నా. బట్ హానెస్ట్లీ ఏంటంటే నాకు స్టార్టింగ్ నేను ఇండస్ట్రీలో కైండ్ ఆఫ్ లైక్ నో ఎక్స్పీరియన్స్ అసలు ఏమీ లేదు. బట్ నాకు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఒక పెద్ద సినిమా క్యారెక్టర్ ఇచ్చింది సురేందర్ రెడ్డి గారు. సో ఆయన ఆ క్యారెక్టర్ ఇవ్వకపోతే ఐఎమ్ నోవేర్ టుడే.
ఎందుకంటే అసలు ఎక్స్పీరియన్స్ లేదు, ఏమీ లేదు, ఓన్లీ చూసి ఇలా లుక్ చూసి చూసారా బాగానే ఉంది, సెట్ అవుతాడు. అప్పుడు కూడా బియర్డ్ ఉండేది, ఈ సాల్ట్ అండ్ పేపర్ ఉండేది. సరే ఎవరినో పక్కన అడిగారు అనమాట క్యాస్ట్ని, బాయినా ఓకేనా చేస్తారు, మనకి ఏం ఇబ్బంది లేదు. లేదు సార్ బాగానే చేస్తారు సార్, వేరే సినిమాలు కూడా చేస్తున్నారని చెప్పి అలా చెప్పి నాకు అలాగా క్యారెక్టర్ ఓకే చేయించారు. సో నాకు అది వెరీ స్ట్రాంగ్ ఫౌండేషన్ కిక్ టు అన్నది. తర్వాత నెంబర్ ఆఫ్ మూవీస్ ఎక్కువ చేసింది సుకుమార్ గారి టీంలో. ఎందుకంటే నాకు స్టార్టింగ్ ఫ్రమ్ ఉప్పెన, ఈవెన్ ఈ ఉప్పెన కూడా కాస్టింగ్ అంతా కొన్ని ప్రైమరీ క్యారెక్టర్స్ అన్నీ బుచ్చిబాబు గారు ఇవన్నీ సెలెక్ట్ చేసిన ఫైనల్లీ సుకుమార్ గారి నోటీస్ కూడా వెళ్తాయి, ఇలా ఈ క్యారెక్టర్కి ఎలా అనుకుంటున్నాం ఇలా అనుకున్నాను. ఎంత గుర్తుపెట్టుకున్నారంటే సుకుమార్ గారు అక్కడ ఒకసారి చూసి ఓకేసారి బాగా మీకు నచ్చిందో ఈయన క్యాస్ట్ చేయను అని అంటారు. పుష్ప డే 1 నేను షూటింగ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆయన వచ్చి ఉప్పెన్ గురించి మాట్లాడారు. మీవి లుక్స్ బాగుంటాయని రాజశేఖర్ గారు చేయండి. అప్పుడు యాక్చువల్లీ ఫస్ట్ డే బన్నీ గారు కాంబినేషన్ అదేంటంటే మీ ఈ అడవులో జీప్ మీద వెళ్తాం చూసారా, చిన్న కరెన్సీ పట్టుకుని క్యాష్ చేస్తుంటాం, ఆ సీన్ అనమాట. డే 1 మారేడుమిల్లో దీపావళి రోజు స్టార్ట్ చేసాం పుష్ప 1 అనమాట. సో ఆ రోజు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అందరు చెప్పి మీరు బాగా చేసి అంటే చూడండి ఎలా ఉంటుంది ఒక డైరెక్టర్. ఇది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ బన్నీ గారితో ఫస్ట్ సీన్. సో ఆబ్వియస్లీ ఆ టెన్షన్ ఉంటుందని ఆయన ముందు ప్రిపేర్ చేసి మీరేం కంగారు పడొద్దు, ఆయన అక్కడ బన్నీ గారు అని చెప్పి అల్లు అర్జున్ గారు అని చెప్పి మీరు మర్చిపోండి, మీతో పాటు ఒక ఆర్టిస్ట్ అంతే అతను, అలా కన్సిడర్ చేయండి, అప్పుడే బాగుస్తుంది, మీరు ఏం టెన్షన్ పడదు, మీకు ఎలా వస్తే అలా చేయండి అని చెప్పి అప్పుడు ప్రతి ఒక్కరు నన్నేనే కదా మిగతా ఎవరైతే ఆర్టిస్టులు ఉన్నారో మీది వాళ్ళు చేసిన ప్రాజెక్ట్ గుర్తుపెట్టుకొని వచ్చి మీది బాగుంది, దాంట్లో బాగా చేశారని దీంట్లో బాగా చేశారని చెప్పి అలా ఎంకరేజ్ చేశారనమాట. సో అలా ఒక పెద్ద అప్పటికి పుష్ప కన్నా ముందే టాప్ మోస్ట్ డైరెక్టర్ సుకుమార్ గారు పెద్ద పెద్ద హిట్స్ ఇచ్చారు, బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు. అలాంటి డైరెక్టర్ వచ్చి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అంతా అలా మాట్లాడితే మన మోరల్ ఇంక్రీజ్ అవుతుంది, ఏవైతే చిన్న ఈ భయాలు ఉన్నాయి అన్నీ పోతాయి అనమాట. సో అలాగా ఆయనంత సుకుమార్ గారు వచ్చి ఉప్పెన్లో మీ లుక్స్ బాగున్నాయని బాగా చేశారు, ఉప్పెన్లో చూశాను మీదే అని అన్నారు. సో అలాగా సో తర్వాత అక్కడ నుంచి నాకు మీకు అన్ని ఇప్పుడు ఆల్మోస్ట్ 7, 8 ఇప్పుడు ప్యారడైజ్ కూడా అయితే 8th ప్రాజెక్ట్ అవుతుంది సుకుమార్ రైటింగ్స్లో. ఎందుకంటే వీళ్ళందరూ సార్ టీమే కాబట్టి ప్రైమరీ కాస్ట్ కంపల్సరీ సార్ నోటీస్కి వెళ్తుంది ఎవరు ఏ క్యారెక్టర్స్ ఎవరెవరు చేస్తున్నారంతా అని చెప్పాను. అలాగా దట్ డజంట్ మీన్ దట్ మిగతా వాళ్ళని కాదు, ప్రతి ఒక్కరు ఈక్వల్లీ ఇంపార్టెంట్. బట్ నాకు పర్సనల్గా స్టార్టింగ్ ఆయన నాకు ఆపర్చునిటీ ఇచ్చారు, తర్వాత నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ వాళ్ళ టీం నుంచి సుకుమార్ గారు చేశాను కాబట్టి సో ఇదనమాట. సో మల్టీ స్టార్స్తో మీరు వర్క్ చేస్తున్నారు కాబట్టి ఆ స్టార్స్ ఆన్ సెట్స్లో ఎలా ఉంటారండి? అంటే మేము ప్రేక్షకులుగా చూసేది ఒక స్టార్ డమ్తో చూస్తాము వాళ్ళని ఆఫ్ ద స్క్రీన్, ఆన్ ద స్క్రీన్ చూసేసరికి ఆ క్యారెక్టర్స్లో లీలమైపోతాం. బట్ మీరు ద రియల్ పర్సన్స్ చూస్తూ ఉంటారు, 24 hours వాళ్ళ చుట్టుపక్కల ఉంటారు కదా. సో అల్లు అర్జున్ దగ్గర నుంచి కానివ్వండి, లేకపోతే రామ్ చరణ్ దగ్గర నుంచి, లైక్ వాట్ ఆర్ ద పర్సన్స్ దే ఆర్ లైక్ ఆన్ సెట్స్? ప్రతి ఒక్కరు నేను ఇందాక చెప్పాను కదండి, మనం యాక్చువల్గా బయట డిఫరెంట్ వేలో అవన్నీ నథింగ్ అసలు. ఇన్ఫ్యాక్ట్ ఇందులో జాన్వీ కపూర్ ఉన్నారు అంటే ఆ కాంబినేషన్ నాకు అవ్వలేదు కానీ బట్ యాక్చువల్గా హీరో పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే మీరు అన్న రిఫర్ చేసిన బన్నీ గారు కానీ రామ్ చరణ్ గారు కానీ ఏంటంటే వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్స్ అండి, వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్స్. అంటే ఇదేదో నేను ఆల్రెడీ వాళ్ళతో నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇప్పుడు బన్నీ గారితో 2 ప్రాజెక్ట్స్ చేశాను. అంటే ఎలా ఉంటుందని అంటే ఆర్టిస్టులు ఇప్పుడు హీరోల గురించి చెప్తున్నప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు ఏముంది నెక్స్ట్ దాంట్లో ఆపర్చునిటీ కోసం వీళ్ళు ఎలా మాట్లాడతారు అనుకుంటారు, సాధారణంగా బయట అలా మాట్లాడతారు. అది వెరీ రీసెంట్లీ నేను అది ఎక్స్పీరియన్స్ చేశాను కూడా. ఎందుకంటే బన్నీ గారి మీద మీడియా నార్త్ మీడియా ఎవరో డూస్ అండ్ డోంట్స్ ఇలా ఉంటారు, ఆయన ఇలా ఉంటారని చెప్పి మనకు ఒక ఇష్యూ వచ్చింది, ఆయన జరిగింది చూసారా. సో అది నేను చూసిన వెంటనే నేనే ఒక కైండ్ ఆఫ్ ఒక చిన్న వీడియో నేను పబ్లిష్ చేశాను. కైండ్ ఆఫ్ నా ఎక్స్పీరియన్స్ నేను చేశాను అది. ఎందుకంటే నేను అది విన్నాను కాబట్టి ఐ వాంట్ టు సే ద ట్రూత్. అది రైట్ ఆర్ రాంగ్గా నేను బికాస్ ఈ 1 and 2 రెండు కలిపి దగ్గర 150 days చేశాను నేను పుష్ప 1 and 2. సో దాంట్లో మ్యాక్సిమం ఆయనతో ట్రావెల్ అయింది క్యారెక్టర్ అంతా. సో నాకు ఇన్ అండ్ అవుట్ ఏంటో తెలుసు ఆయన ఎలా ఉంటారు ఏంటనేది. అలాంటి వ్యక్తి మీద ఆయనేమో డూస్ అండ్ డోంట్స్ ఒక పెద్ద లిస్ట్ ఉంటుంది, అది ఫాలో అవ్వాలని ఎప్పుడైతే అన్నారో నేను దాన్ని ఖండిస్తూ చెప్పాను అనమాట. లేదు ఇట్స్ నాట్ ఇన్ దిస్ వే అని చెప్పి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. అంటే లైక్ సెట్స్లో ఎలా ఉంటారు మీరు, అంటే బయట ఏముంది ఒక రాసేయడానికి పెద్ద ఇది. ఇప్పుడు శుభోదయం సుబ్బోరు ఎలా రాసేస్తాడు బయట నుంచి, అలా రాసేయడానికి చాలా సింపుల్. బట్ ప్రాక్టికల్గా మేము ఉంటాం కదా సెట్స్లో, వాళ్ళతో పక్కన ట్రావెల్ అవుతుంటాం కాబట్టి మాకు యాక్చువల్గా ఒరిజినల్ ట్రూత్ అనేది ఏంటో తెలుసు అనమాట. సో అది ఖండిస్తూ చేశాను. అలాగా చాలామంది ట్రాల్ చేసి నేను ప్యాకేజ్ తీసుకున్నాడా లేకపోతే ఏంటి అలా. ఎందుకంటే అది యాక్చువల్గా ఆర్టిస్ట్ కానీ ఎవరు రియాక్ట్ అవ్వలేదు ఆ సీన్కి. బన్నీ గారు ఫ్యాన్స్ అందరూ ట్రాల్స్ చేశారు, ఆ మీడియా మీద చేశారు కానీ ఎవరు రియాక్ట్. సో నాకు అనిపించింది అంతే, బికాస్ నేను ఆయనతో ఉన్నాను, ఐ నో ద ట్రూత్. నేను చేస్తే చాలామంది నా మీద కూడా ట్రాల్స్ చేశారు. బట్ స్టిల్ ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ వాళ్ళే కేసు రివర్ట్ చేసుకున్నారు. మీరు కొన్ని రోజుల తర్వాత ఏమైంది, వాళ్ళు ఇచ్చేసారు,
ఐ మీన్ వాళ్ళు అపాలజీస్ చెప్పారు, ఏదైతే మేము సంహవ్ వీ హ్యావ్ డన్ సంథింగ్ రాంగ్ అని చెప్పి ఒప్పుకున్నారు. సో అలాగా ఇవన్నీ బయట మీడియాలో తెలియక మాట్లాడుతుంటారండి. బట్ ఎవరైనా మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ నేను చేసిన ఈ లైక్ బిగ్ స్టార్స్ అందరూ వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్స్ అండి. అంటే మనం చెప్పాను కదా, మనం అనుకుంటాం అంతే, మనం ఏదో బయట విని అవునా వీళ్ళు ఉంటారా వీళ్ళంత ఇదిగా ఉంటారా అనుకుంటాం కానీ, బట్ యా సి అపార్ట్ ఫ్రమ్ ద సెట్స్, ఆన్ సెట్స్ వచ్చినప్పుడు డెఫినెట్లీ ఏంటంటే పక్కన ఆర్టిస్ట్గా ఉండేటప్పుడు ఏమంటే వీ హ్యావ్ మోర్ స్కోప్ ఆఫ్ ఇంటరాక్టింగ్ విత్ దమ్. అగైన్ మీకు నేను ఇందాక ఎగ్జాంపుల్ చెప్పా, జీప్ సీను మారేడుమిల్లి కన్నా లోపల డీప్ ఫారెస్ట్కి వెళ్ళాలన్నమాట. జీప్స్ మీద వెళ్తున్నాం, మేము వెళ్ళిపోయినప్పుడు సిగ్నల్స్ కూడా, వాకీ టాకీస్ సిగ్నల్స్ కూడా దొరకట్లా. ఎటో వెళ్ళిపోయాము జీప్లో, హీరో బన్నీ గారే డ్రైవ్ చేశారు. ఎవరికీ ఐడియా ఉండదు కదా, చిన్న రూట్లో ఉంటాయి. ఎటో వెళ్ళిపోయాం, ఒక అరగంట మిస్ అయిపోయాం. మెయిన్ క్రూకి మేము మిస్ అయిపోయాం. మేము 4 ఉన్నాము, అసలు ఏ జంతువు వస్తుందేమో కూడా తెలియదు అనమాట. అంటే అంత డీప్కి వెళ్ళిపోయాం, ఫారెస్ట్లోకి వెళ్ళిపోయాం. సరే అప్పుడు ఇంకేముంది, నలుగురు ఉన్నప్పుడు చాలా డీటెయిల్స్ డిస్కస్ చేశారు బన్నీ గారు. ఏంటి ఎలా చేస్తున్నారు ఏంటి అంటే, అప్పటికి ఇన్-డెప్త్ తెలియదు, స్టార్టింగే కాబట్టి ఐ థింక్ 2nd or 3rd డే. సో ఆయనకి అవసరం లేదు, ఉండొచ్చు, 4 ఉన్నాం అయితే పక్కకి వెళ్ళి ఆయన ఉంచొచ్చు, మేము ఉండొచ్చు. బట్ ఏంటంటే ఆ మినిమం ఏదైతే టైం దొరికిందో హీ వాంటెడ్ టు టేక్ ఇట్ అన్ ఆపర్చునిటీ. సరే వీళ్ళతో మాట్లాడదాం, ప్రతి ఒక్కరిని అడిగి, నేనే కదా ప్రతి ఒక్కరిని అడిగి తెలుసుకొని మీరు ఏం చేస్తున్నారు, మీ వేర్ అబౌట్స్ ఏంటి, ఎప్పుడు వచ్చారు ఇండస్ట్రీకి, ఇవన్నీ అలాగా చేశారు. అలాగా ఈవెన్ రామ్ చరణ్ గారు కూడా, ఆయనకి నాకు దిస్ ఈజ్ ద 4th మూవీ అండి. ధృవలో మాకు గుర్తుండిపోయే ఒక ఎక్స్పీరియన్స్ జరిగింది. ధృవలో నాది ఒక హవాలా బ్రోకర్ క్యారెక్టర్, ఓల్డ్ సిటీలో ఉండే ఒక ముస్లిం క్యారెక్టరు, పఠాన్ డ్రెస్ ఉండి ఉంటుంది అనమాట. బట్ బ్యాక్ ఎండ్ ఏంటంటే పోలీస్ ఇన్ఫార్మర్ అనమాట. సో ఆయనకి ఒక కీ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాను, అది కూడా అంటే వీళ్ళు ఎవరైతే హవాలా జరుగుతుందో ట్రాన్సాక్షన్, దాని గురించి కీ ఇన్ఫర్మేషన్ ఆయనకు పాస్ చేయాలి. సరే అక్కడ వినోద్ సురేందర్ రెడ్డి గారు దానికి డైరెక్టర్, కెమెరామెన్ వినోద్ గారు అనమాట. యాక్చువల్గా చార్మినార్కి ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఏదో ఒక టెర్రస్ మీద పెట్టారు మా ఇద్దరిని. అక్కడ సీన్ అక్కడ ఏంటంటే ఇన్ఫర్మేషన్ రివీల్ చేయడం అనేది పెట్టారు. ఫ్రేమ్ పెట్టారు, మేము ఇద్దరు నుంచిన తర్వాత సడన్గా మేనేజర్ ఒక చేసాం, ఒక సీన్ అయింది, ఒక డైలాగ్ వర్షన్ అయింది, ఒక టేక్ చేసాము. తర్వాత వెంటనే మేనేజర్ కాల్ చేసి రాజశేఖర్ గారు కిందకు వచ్చాను సార్ అని. ఇదేంటి ఏమన్నా లైక్ ఏం క్యారెక్టర్ మారిపోయిందా? అప్పటికేంటి ఆల్రెడీ నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, ఇంతకుముందు చెప్పిన ఎక్స్పీరియన్స్ ఉంది. ఇదేంటి బాబు కిందకు వచ్చేమన్నా సడన్గా సరిగ్గా చేయలేదేమో, అయ్యో వచ్చిన ఒక ఆపర్చునిటీ మిస్ చేసుకున్నాను అన్న దీని మీద ఉంటే కిందకి వెళ్ళాను. ఏంటి సార్ ఏమైందని అంటే, లేదని పదండి వెహికల్ ఎక్కండి అన్నారు. ఏం చెప్పలేదని, వెహికల్ ఎక్కండి అన్నారు. సరే ఎక్కాను, అంతా అయిపోయింది. డైరెక్ట్గా వెళ్ళి చార్మినార్ దగ్గర ఆగింది వెహికల్. నాకు అసలు ఏ ఇన్ఫర్మేషన్ అంటే అవుట్ ఆఫ్ నో క్లూ అనమాట, ఎందుకు తీసుకెళ్తున్నారు ఏంటని. సడన్గా అంటే మీరేం మాట్లాడారు, సైలెంట్గా మెట్లు ఎక్కండి అన్నారు. అక్కడికి అవతల వైపు నుంచి ఇంకో మెట్లు వేయించేమో సైలెంట్గా నేను ఒక ఏడి ఒక వాకి పట్టుకొని, అవతల వైపు ఏమో రామ్ చరణ్ గారు ఇంకొక ఏడి పైకి వచ్చారు. ఆయన సడన్గా ఇదేంటి ఆయన కూడా ఎక్కడున్నారంటే అప్పుడు చెప్తున్నాడు ఏడి, సార్ ఏం లేదు సార్ అక్కడ కాదండి, కెమెరా అక్కడే ఉంటుంది 1 కిలోమీటర్ అవతల, మీరిద్దరు మీకు ఎక్కడ మన క్లాక్ ఉంటుంది చూసారా, సో ఒక సైడ్ నుంచి నేను, ఒక సైడ్ నుంచి రామ్ చరణ్ గారు వచ్చి జాయిన్ అవ్వాలన్నమాట. అది వైట్ షాట్ పెట్టారు, కెమెరా అక్కడ 1 కిలోమీటర్ అవతలే ఉంది, మేమిద్దరు ఇక్కడ జాయిన్ అవుతాం. అది వైట్ షాట్ పెట్టి మళ్ళీ అయిపోయిన తర్వాత సేమ్ డైలాగ్ వర్షన్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ సేమ్ అదే బిల్డింగ్లోకి వెళ్ళి అక్కడ క్లోజ్ తీశారనమాట. సో అది ఆబ్వియస్లీ అదేంటంటే అప్పటికప్పుడు అక్కడ లోకల్ మేనేజర్ ఉంటారు మనకి చార్మినార్లో, ఆయన ఏదో మేనేజ్ చేసి యాక్చువల్గా చార్మినార్ పైన అసలు అలౌ చేయరు, షూటింగ్స్ అనేది అలౌ చేయరు. అప్పటికప్పుడు ఏదో అనుకుని ఫట్ మన, అందుకే ఫాస్ట్గా ఏం మాట్లాడారు సైలెంట్గా, మీరు అసలు నన్ను ఎవరు గుర్తుపట్టరు అప్పటికి. అందులోకి ఏంటంటే మనకు ఓల్డ్ సిటీలో అంత ఇదిగా గుర్తుపట్టరు కదా. రామ్ చరణ్ గారు ఏమో క్యాప్ మాస్క్ పెట్టుకొని సైలెంట్గా వచ్చి అలా షూటింగ్. సో అది క్లియర్గా గుర్తుంది. అదేంటంటే అది గుర్తుపెట్టుకొని గేమ్ చేంజర్ చేస్తున్నప్పుడు క్లియర్గా అడిగారు, సార్ మనం అప్పుడు చేసాం గుర్తుందా, అంత టెన్షన్ పడి చేసాం ఆ సీన్ అని. ఎందుకంటే ఒకటి ఆయన చూసి ఎంతోమంది, ఇట్స్ ఆల్మోస్ట్ 10 o'clock 11 o'clock మార్నింగ్ టూరిస్ట్ వస్తుంటారు చేస్తుంటారు అంతా వస్తుంటారు అయింది. సో అది గుర్తుపెట్టుకొని మీకు ధృవకి గేమ్ చేంజర్కి చాలా డిఫరెన్స్ గ్యాప్ ఉంది. అది గుర్తుపట్టుగా ఆయన ఇచ్చేశారు. మనం అప్పుడు చార్మినార్ ఎక్కి చేసాం కదండి, చాలా టెన్షన్గా చేసాం కదా అప్పుడు వెరీ షార్ట్ టైంలో అని. సో అలాగా
మనం బయట అనుకుంటాం ఇప్పుడు వాళ్ళకి దెర్ ఇస్ నో నెసిటీ. రామ్ చరణ్ గారికి అప్పుడు ఎప్పుడో జరిగిన ఇన్సిడెంట్ గుర్తుపెట్టుకోవాలని అవసరం లేదు. గుర్తుపెట్టుకున్నా అది మళ్ళీ రికలెక్ట్ చేసుకుని మాట్లాడాలని అవసరం లేదు. సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడారు. సో అలాగా ఈ ఏదైతే మనం చెప్తున్నామో అందరూ డౌన్ టు ఎర్త్ ఉంటారండి. మనకి ప్రొవైడెడ్ మనకి ఆ ఆపర్చునిటీ రావాలి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మాకు ఒక హాఫ్ అన్ అవర్ టైం దొరికింది మాట్లాడాలి. ఇప్పుడు నార్మల్గా ఇక్కడ అనుకోండి ఏమవుతుంది, సెట్కి వస్తారు, డైలాగ్ వాళ్ళ స్పేస్ వాళ్ళకి ఇవ్వాలి కదా. మనం ఏదో ఎంత మనం చేసిన పరిచయం మనం వెళ్ళి సో మనం అక్కడ ఉండమనుకోండి, వాళ్ళకి కూడా కైండ్ ఆఫ్ ఇది ఉంటుంది కదండి. ఇప్పుడు ఒక కీ ఆర్ట్ ఇప్పుడు మేమే ఒక కైండ్ ఆఫ్ లైక్ ఇప్పుడు కొద్ది గొప్పగా ప్రైమరీ క్యారెక్టర్స్ చేస్తున్నాను. ఆ సీన్ ప్రిపరేషన్ ఆ మూడ్లో ఉంటాం. ఒక క్యారెక్టర్కి ఉన్నప్పుడు ఏముందంటే మార్నింగ్ నుంచి అదే మూడ్లో ఉంటేనే కైండ్ ఆఫ్ మనకి ప్రాపర్గా ఆర్గానిక్గా అవుట్పుట్ వస్తుంది. లేకపోతే అప్పటికప్పుడు ప్రిపరేషన్ చేసినాం. సో అలాగా మేమే ఎంత ఇది అవుతున్నప్పుడు వాళ్ళు ఎంత ఇదిగా ఉండాలి, ఆ మూడ్లో ఉండాలి. ఆ మూడ్లో వాళ్ళు ఉన్నప్పుడు మనం వెళ్ళి వాళ్ళ స్పేస్లోకి దూరిపోయి మనం మాట్లాడడానికి ఉండదు కదా. సో ప్రొవైడెడ్ వీల్ వెయిట్ ఫర్ దెమ్. వాళ్ళే ఎక్కడ ఆపర్చునిటీ దే వాంట్ టు ఇంటరాక్ట్ అండి. ఇప్పుడు మనం ఎలా ఆతృతో వాళ్ళతో మాట్లాడాలనుకుంటాం లార్జ్ స్టార్స్తో, వాళ్ళు కూడా దే వాంట్ టు ఇంటరాక్ట్ విత్ అస్. వాళ్ళకి ఏంటంటే తెలుసుకుంటారండి బయట ఏంటి ఎలా జరుగుతుంది ఇన్సైట్స్. ఇప్పుడు కొన్ని వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఈ కో ఆర్టిస్టులతో వెళ్తే ఇట్ విల్ బి వెరీ జెన్యూన్ అండ్ లైక్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. ఇప్పుడు మిగతా వాళ్ళు అనుకోండి మేబీ కైండ్ ఆఫ్ లైక్ దాన్ని ఎగ్జాగరిగేట్ చేసి చెప్పొచ్చు, లేకపోతే కంప్లీట్ చెప్పొచ్చు. కంపల్సరీ ఈ పెద్ద హీరోస్ వాళ్ళంతా కూడా లెర్నింగ్ మోడ్ లోనే ఉంటారండి. ఎవరి దగ్గర నుంచి ఏం ఇన్పుట్స్ తీసుకుని అప్లై చేద్దాం 100% బన్నీ గారు గాని అందరూ చాలా మంది ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఎలా ఉందంటే ఎలా ఉంది మన ప్రాజెక్ట్ బయట ఎలా ఉంది బజ్ అదొకటి అడుగుతారు. బజ్ ఇప్పుడు వేరే వాళ్ళు అనుకోండి బ్రహ్మాండంగా చెప్పేస్తారు, నేను ఓపెన్ గానే చెప్తాను అలా కాదు సార్ ఇక్కడ ఏదో ఇది ప్రాబ్లం ఉంది బట్ ఇలా నేను జెన్యూన్ గానే చెప్తాను. సో పీపుల్ వాళ్ళకి కావాల్సిన జెన్యూన్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు బాగుందని ప్రతి ఒక్కరు బాగుందనే చెప్తారు మనం ఎవరినో ఆ సినిమా వాళ్ళు అడిగితే. సో జెన్యూన్గా చెప్తాను. అలాగా దే ట్రై టు ఇంటరాక్ట్ అండి ప్రతి ఒక్కరు. అండ్ నాకు ఈవెన్ ఒకసారి బన్నీ గారు కూడా నాకు ఏంటంటే మీరు ఇందాక అడిగారు చూసారు ఏమైనా సజెషన్ చెప్తారంటే ఒకసారి ఏంటంటే కొద్దిగా హై పిచ్లో చెప్తుంటే లే రాజశేఖర్ గారు అంత హై పిచ్ చెప్పొద్దు, ఇంపాక్ట్ ఉండదు, మీరు గట్టిగా అంటే అరుపు ఎక్కువ వస్తుంది అలా వద్దని ఇంపాక్ట్ ఉండదు, కొద్దిగా గంభీరంగా చెప్పండి, వాయిస్ కొద్దిగా పిచ్ తగ్గించండి, అలా ఇన్పుట్స్ కూడా ఇస్తుంటారు. సో అలా ప్రతి ఒక్కరిది ఇట్స్ గ్రేట్ ఎక్స్పీరియన్స్, గ్రేట్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్. ఎవరితోనూ ఏంటంటే ఏది లేదు అంటే చెప్పాను కదా స్టార్టింగ్ మనంతటి మనం భయపడతాం. ఇప్పుడు మహేష్ బాబు గారితో కూడా భరత్ అనే నేను ఆ స్టార్టింగ్ సీను ఏది ఆయన క్వశ్చన్స్ అడిగేది ఉంటుంది చూసారా, ఇంత ఫైన్స్ ఎందుకు మీరు వేశారని. అసలు నాకు యాక్చువల్గా హానెస్ట్లీ జర్నలిస్ట్ క్యారెక్టర్ అందుకు నాకు తెలియదు. ఎందుకంటే కొరటాల శివ గారు ఆల్రెడీ 2 ప్రాజెక్ట్స్ నేను మిస్ అయ్యాను. స్టార్టింగ్ శ్రీమంతుడిలో ఒక క్యారెక్టర్ చేయాలి, అప్పుడు ఏదో కిక్లో ఉండిపోయి కుదరలే డేట్స్ అవి. తర్వాత జనతా గ్యారేజ్లో క్లీన్ షేవ్ అడిగారు, అప్పుడు కుదరలా. ఈ భరత్ నేను ఎప్పుడైతే పిలిచారో ఇంకా క్యారెక్టర్ ఏంటి ఏమి అడగకుండా ఓకే సార్ అని చెప్పి ఇప్పుడు డేట్స్ అని చెప్పి అలాగే డైరెక్ట్గా సెట్స్లోకి వెళ్ళిపోయాను. చైతన్య అని అమ్మాయి అసోసియేట్ ఉంటారు, తను వచ్చి సార్ ఇదిగోండి సార్ ఇది ముందు ట్యాగ్ ఇచ్చారు, మైక్ ఇచ్చారు. ఇదేంటి అంటే మహేష్ బాబు గారితో అయితే కాంబినేషన్ ఉంటుందేమో, వెనకాల ఏదో పొలిటికల్ క్యారెక్టరో లేదంటే ఆయన వెనకాల ట్రావెల్ అయ్యే క్యారెక్టర్, ఇదేంటి ఒక క్వశ్చన్ అడిగే క్యారెక్టర్ అని అప్పుడు అనుకున్నాను. కానీ నా పేరే మార్చేస్తుందని చెప్పి ఐ నెవర్ థాట్ అనమాట అది. సో అలాగే ఐ హ్యాడ్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ విత్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టిస్ట్ అండ్ బిగ్ ఆర్టిస్ట్ ఏమైనా ఐ మీన్ బయట అలా ఉంటుంది తప్పితే ఆన్ ద సెట్స్ డిఫరెంట్గా ఉంటుంది. సో ఇప్పుడు పెద్ద తర్వాత ప్యారడైజ్ ఇంకా కమిట్ అవ్వలేదండి. ఇంకా పైప్ లైన్లో ఏమేమి ఉన్నాయండి, ఇంకెలా చూడబోతున్నాం మిమ్మల్ని? ఎలా అంటే చెప్తున్నాను కదండి, లైక్ నాకు ఫార్చునేట్లీ కైండ్ ఆఫ్ లైక్ ప్రైమరీ క్యారెక్టర్స్ వస్తున్నాయి ఇప్పుడు. అండ్ గ్రాడ్యువల్లీ వెబ్ ఓటీటీలో కూడా లైక్ ప్రామినెంట్ క్యారెక్టర్స్ వస్తున్నాయి, ఫాదర్ క్యారెక్టర్స్ అప్పుడు చేస్తున్నాను. ఇప్పుడు అమెజాన్కి ఏమో మన ఇసుకపట్నం అని చెప్పి ఒకటి ఆల్రెడీ స్ట్రీమింగ్ రెడీగా ఉందండి. మన ఐశ్వర్య రాజేష్ గారు లైక్ హ్యూజ్ ప్యాడింగ్ అది, సముద్రకాని గారు. సో నాది కంప్లీట్లీ ఐశ్వర్య రాజేష్ గారు నాకు ఒక సపరేట్ ట్రాక్ ఉంటుంది అన్నమాట. లైక్ అలాగే మూడ్ల అంతర్లని హాట్స్టార్కి ఒకటి అవుతుంది ప్రజెంట్. వీటన్నిటిలో ఏంటంటే లైక్ నేను ఇందాక ఏదైతే చెప్పానో యాక్షన్ ఎపిసోడ్ ఉందో అది మూడ్ల అంతర్లకి యాక్చువల్లీ కైండ్ ఆఫ్ కరాటీ స్టంట్ ఉంటుంది దాంట్లో. సో అలాగా వెబ్ అవుతున్నాయి. అండ్ తర్వాత లాట్ ఆఫ్ అదర్ మూవీస్ అని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆస్మాన్ ఒకటి, దాంట్లో కూడా అమ్మాయి హీరోయిన్ ఫాదర్ చేస్తున్నాం. మన మెగామ్ శ్రీహర్ గారు అబ్బాయిది ఆస్మాన్ అని మొన్న స్టార్ట్ అయింది. సో గోయింగ్ ఆన్ బాగానే ఉన్నాయి. అలాగే తర్వాత రిలీజ్కి అయితే మన విశ్వంబర్ ఒకటి ఉంది రిలీజ్కి, దాంట్లో కూడా చేశాను. అంటే చిరంజీవి గారి సినిమా చేసిన సాటిస్ఫాక్షన్ ఉంది కానీ ఆయనతో కాంబినేషన్ అవ్వలేదు. వేరే 2-3 సీన్స్ చేశారు ఆ విశ్వంబర్లో కూడా. త్వరలో ఆ కోరిక కూడా నెరవేరుతుంది హోప్ఫుల్లీ. ఇప్పుడు మొన్నే స్టార్ట్ అయింది కదా బాబీ గారిది, వెయిటింగ్ ఫర్ దాట్. ఎస్, సో ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ మెనీ కంగ్రాచ్యులేషన్స్ అండి. ఇంకా ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రలో మీరు ఉండాలని మేము చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్.
And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.